అందరికి నమస్కారం. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు సివైఈ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, యోగిక్ ఎడ్యుకేషన్. ఓకే, సో ఇది మన 11వ ఎపిసోడ్. ఇది ఆల్రెడీ 10 అయిపోయింది. 11 అంటే ఇంచుమించుగా సంవత్సరం నుంచి ప్రతి నెల సెకండ్ సండే నాడు ఈ ప్రోగ్రామ్ మనం చేస్తున్నాం. ఇది ముఖ్యంగా యోగా టీచర్లను ఎక్కువగా దృష్టిలో పెట్టుకుని, యోగా టీచర్లు కాలేజీ వదిలిన తర్వాత, లేదంటే వాళ్ళు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వదిలిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ఎలాంటివి అంటే కాలేజీలో చెప్పినవే ఇంకా ఉన్నాయని కూడా చాలా తప్పు. చాలా డెవలప్మెంట్స్, కొత్త కొత్త మార్పులు వస్తూ ఉంటాయి, కొత్త కొత్త విశేషాలు, వివరాలు యోగా ఫీల్డ్ లో చేరుతా ఉంటాయి. వాటిని తెలుసుకోవడానికి వీలుగా ఈ సివైఈ మాకు అట్లా డాక్టర్స్ కి సిఎంఏ అని ఉంటుంది. సిఎంఏ అంటే కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్. ఎందుకంటే బయటకు వచ్చింది ఎప్పుడో చదువుకుంటాము కాలేజీలో, తర్వాత ఏం మార్పు వచ్చినా అది లేదు. అందుకని తెలుసుకోవడానికి ఆర్ట్ని అటెండ్ అయితేనే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మాకు ఏం చేశారంటే, మాకు ప్రతి 5 సంవత్సరాలకి మా సర్టిఫికెట్ రెన్యూ చేయించుకోవాలి. రెన్యూ చేయించుకోవాలంటే మినిమం 10, అంటే 5 సంవత్సరాల్లో 10 to 12 సిఎంఈలు అటెండ్ అయితేనే రెన్యూవల్ చేస్తారండి మాకు. అర్థమైందా? రెన్యూ అవసరం లేదనుకుంటే నువ్వు రేపొద్దున్న ఆ సర్టిఫికెట్ చూపించి వైద్యాన్ని పని చేయకూడదు, ఆయుర్వేదం. అట్లాంటి ఆంక్షలు కూడా వచ్చేస్తున్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని నేనేం చేశానంటే, యోగాకు సంబంధించిన ఒక కొత్త విషయాన్ని కొత్తగా మీరు తెలుసుకోవడానికి వీలుగా ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ సివైఈ. ఇది 11th వన్. ఇంకొక నెల అయిపోతే సంవత్సరం నుంచి ప్రతి నెల చేస్తాను. సంవత్సరం అయిపోతుంది. సో దీంట్లో మొట్టమొదటిగా ఇవాళ మనం మాట్లాడేది ఎలర్జీ అండ్ యోగా థెరపీ. ఎలర్జీస్ కి ఎలర్జీ అనకూడదు, ఎలర్జీస్ ప్లూరల్ లో వాడాలి. ఎలర్జీస్ అండ్ యోగా థెరపీ గురించి ఇవాళ మనం మాట్లాడుతున్నాం. సో బిఫోర్ దట్, అంటే ఇవాళ నేను ఎక్కువ టైం బహుశా తీసుకోకపోవచ్చు, కాబట్టి ఒక 5 minutes ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి, దానికి కూడా సమాధానం చెప్పేసి డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. రైట్, ఎనీ క్వశ్చన్స్? మైక్ ఆన్ చేసి మాట్లాడుకోండి. ఎనీ క్వశ్చన్స్ ఉంటే అడగండి. సివైఈ గురించి, ఈ ప్రోగ్రామ్ గురించి, మరి ఎనీ డౌట్స్ మైక్ ఆన్ చేసి మాట్లాడండి. ఒకవేళ కొత్తగా ఈ ప్రోగ్రామ్, నా ప్రోగ్రామ్ కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళు జస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకోండి. కృష్ణ తెలుసు, సంధ్య ఐ థింక్, జగదంబ ఆల్రెడీ మీరు మనం వచ్చినట్లు కదా ఎంతమంది. జగదంబ కాదు, జొన్నలగడ్డ కిరణ్ మై. యా, ఆల్రెడీ నువ్వు ప్రోగ్రామ్కి వచ్చావు కదా ఇంతకుముందు? లేదు, ఫస్ట్ క్లాస్. ఇదే ఫస్ట్ టైమా? ఎక్కడమ్మా, కొద్దిగా పరిచయం చేసుకోండి. ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. విజయవాడేనా? ఓకే, ఎక్కడమ్మా విజయవాడలో? భవానీపురం. యాక్చువల్లీ యు నో మై డాడ్, జడివి ప్రసాద్. ఇదమ్మా సార్, యు నో మై డాడ్. మై డాడ్ నేమ్ ఇస్ జడివి ప్రసాద్. పేరమ్మా? ప్రసాద్. దుర్గా వెంకట ప్రసాద్. ఓకే ఓకే ఓకే, నైస్. ఆయన క్లాస్కి వచ్చారట? నో, ఈజ్ మై డాడ్. ఓకే, యు నో హిమ్. ఓకే ఓకే, నైస్, వెరీ నైస్, వెరీ నైస్. You both are going competitions, yoga competitions, nationals, like that. వెరీ నైస్, వెరీ నైస్. ఇవాళ మార్నింగ్ వచ్చావా మరి అక్కడికి ప్రోగ్రామ్ కి? జరిగింది. చాలా మంది వచ్చారా పరిశ్రమలో? ఓకే, శ్రీనివాస్ మీరు వచ్చారా? ఓకే, మీకు మైక్ పనిచేయదన్నారు కదా. ఎనీవే, మెసేజ్ పెట్టండి. వాళ్ళు వచ్చారు చాలా మంది, మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది వచ్చారు అక్కడికి. రాజేష్ వీళ్ళందరూ వచ్చారు. కృష్ణ వీణు, సంధ్య ఐ థింక్ మనకు సంధ్య గారు కూడా తెలుసు అనుకుంటాను. సుధా గారు ఎలా తెలుసు, నడినే తెలుసు, గీత తెలుసు, సత్యశాంతి. అమ్మా ఎవరు మీరు? సత్యశాంతి గారు పరిచయం చేసుకుంటారా? సార్, పాప 10th క్లాస్ వింటూ అలా నేమ్ ఫీడ్ అయింది సార్, కావల్ నుంచి. ఓకే ఓకే, నైస్.
మహేశ్వర్ గారు తెలుసు, సుధాకర్ గారు తెలుసు. యప్. మీ వాళ్ళకైనా క్వశ్చన్స్ ఉన్నాయా అని అడగండి. లేదంటే డైరెక్ట్ క్లాస్కి వెళ్ళిపోతాం. Sir, I had one question, sir. It's Nalin. ఏంటమ్మా? Nalin మాట్లాడుతున్నాను. ఒక క్వశ్చన్ ఉంది సార్. నన్ను చెప్పమ్మా. సార్ గురక తగ్గాలంటే ఏం చేయాలి సార్? ఏంటది? గురక. గురక. నైట్ టైం చాలా ఇబ్బందిగా ఉంది సార్. గురక పెట్టే ఎవరు నీకు తగ్గాల, మీ ఆయనకి తగ్గాల? మా ఆయనకి తగ్గాలి సార్. చెప్పట్లేదు. గురక రెండు రకాలుగా ఉంటది. మన గురక మనం పెడతాం కాబట్టి మనకేం తెలియదు. హ్యాపీ, వీఆర్ సో హ్యాపీ. బట్ ఇతరులు పెట్టినప్పుడు మనకి ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనం హ్యాపీ. వాళ్ళ తగ్గాలని మనం అనుకుంటే వాళ్ళు తగ్గించుకొని వాళ్ళు చేయాలి కదా. సో వాళ్ళకి అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళకి సమస్య లేకపోతే మనం తగ్గించలేం. వాళ్ళకి ఇంటెన్షన్ ఉండాలి. రెండోది ఏంటంటే గురక రెండు రకాలు. ఒకటి మన ఇంట్లో పెడితే మన పక్క వాళ్ళకి వినిపించడం, పక్క వాళ్ళ ఇంట్లో పెడితే మనకి వినిపించేది. రెండోది చాలా డేంజరస్. అది చూసుకోండి. సో ఏది రెండు కూడా మనం ఏం చేయలేం. ఉన్నాయి మార్గాలు ఉన్నాయి. ఏంటంటే భ్రామరి ప్రాణాయామ రెగ్యులర్గా చేయించండి. కపాలభాతి, నాట్ భస్త్రిక, కపాలభాతి రెగ్యులర్గా చేయించండి. ఎందుకంటే కపాలభాతి గొంతుని మీద ప్రెషర్ పడుతుంది కపాలభాతి. బట్ భస్త్రిక ముక్కు దగ్గర ఉంటుంది. ముక్కు దగ్గర కాదు. కపాలభాతి చేయించండి, భ్రామరి చేయించండి, గొంతులో శబ్దం రావాలి. రెండోది ఏంటంటే మనం కుండలిని ప్రాణాయామం చేస్తాం. కుండలిని ప్రాణాయామం ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఓకే. సో రెండోది ఏంటంటే రాత్రి భోజనం చేసిన తర్వాత మినిమం ఒక 10 to half an hour, 10 minutes to half an hour నడవమని చెప్పండి. రాత్రిపూట డిన్నర్ మినిమైజ్ చేయమని చెప్పండి, బాగా మినిమైజ్ చేయమని చెప్పండి. అలాగే రాత్రిపూట ఫ్రూట్స్ తీసుకోవద్దని చెప్పండి, రాత్రిపూట చల్లవి తీసుకోవద్దని చెప్పండి. అలాగే రాత్రి పడుకునే ముందు వాళ్ళ ముక్కులో కాస్త ఆయుర్వేదిక్ డ్రాప్స్ ఉంటాయి. అణుతైలం అని ఉంటుంది, ఆర్ షడ్బిందు తైలం రాసుకో. అణుతైలం ఆర్ షడ్బిందు తైలం రోజు రాత్రిపూట షడ్బిందు తైలం వేసి అణుతైలం మార్నింగ్ 3 చుక్కలు దీంట్లో వేసుకుని రాత్రిపూట ఏమో షడ్బిందు తైలం, మార్నింగ్ ఏమో అణుతైలం ఇవి వేసుకుని కొన్నాళ్ళు చూసి ఈ ప్రాణాయామాలు చేయించి వీలైతే జలనీతి చేయించి అప్పటికి తగ్గకపోతే టాబ్లెట్స్. ఇది గురక. ఎస్. ఇంకా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా ఉన్నాయమ్మా? డౌట్స్ ఉంటే అడిగేసేయండి త్వరగా. కృష్ణ ఏంటి విశేషాలు? కృష్ణ సార్ చెప్పండి సార్. ఏంటి విశేషాలు అన్నా? వాళ్ళు కనిపించలేదు. వాళ్ళు సార్ అసలు నాకు తెలియదు సార్, తెలుసుంటే వచ్చేవాడిని. చాలా పెద్ద ప్రోగ్రామ్ చేశారు. అవునా? ఎక్కడ సార్ జరిగింది? అదే పున్నమి ఘాట్. పున్నమి ఘాట. ఓకే ఓకే. మా ఇంటి దగ్గరే కానీ తెలీదు. అది ఏం నువ్వు వస్తావు అనుకున్నాను. తర్వాత ఇంకా 1 or 2 people అదే మన శ్రీనివాస్ ఎక్స్పెక్ట్ చేశాను, జనార్దన్ కనిపించిన జనార్దన్ ఎక్స్పెక్ట్ చేశా. వీళ్ళందరూ మీ పక్కనే కదా. అవును సార్. ఎందుకు రాలేదా అని చూసా. ఎనివే, సో నెక్స్ట్ మనం ప్రోగ్రామ్కి వెళ్ళిపోదాం. ఇవాళ ఎలర్జీస్ గురించి మాట్లాడుకుందాం. ఎలర్జీ అనకూడదు, ఎలర్జీస్ అనాలి. అది ఫ్లోరల్ ఇది, రైట్? మీటింగ్ లాంచ్ అయింది కదా.
సో ఇవాళ మన క్లాసు సివైఈ 11 యోగ చికిత్సలో వచ్చాం మనం. అండ్ దిస్ ఇస్ యోగ చికిత్స దేనికోసం అంటే అలర్జీస్ కోసం, అలర్జీస్ మీద. సో ఇందులో చెప్పాను అలర్జీస్ అని చెప్పాలి, బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో వాట్ ఈస్ అలర్జీ? An allergy is an overreaction, underline overreaction by the immune system to a substance. జాగ్రత్తగా ఈ ఒక్కొక్క డెఫినేషన్ చాలా జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే డెఫినేషన్ రాసినప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళు పాయింట్ చేస్తారు. An allergy is an overreaction, underline overreaction by your immune system to a substance that is called allergen. Allergen అనేటువంటి సబ్స్టెన్స్ కి మీ ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ రియాక్ట్, నాట్ రియాక్టింగ్, ఓవర్ రియాక్ట్ అవడమే అలర్జీ అంటారు. దట్ ఈస్ యూజువల్లీ హార్మ్లెస్. వన్స్ అగైన్ అండర్లైన్ హార్మ్లెస్. ఇది చాలా హాని లేనటువంటి రియాక్షన్ అండ్ ఓవర్ రియాక్షన్ టు మోస్ట్ పీపుల్. అంటే 99% కి ఇది హార్మ్లెస్ గా ఉంటుంది. దిస్ ఓవర్ రియాక్షన్ కెన్ ట్రిగర్ వేరియస్ సిమ్టమ్స్. ఈ ఓవర్ రియాక్షన్ వలన అంటే అలర్జెన్ వలన, అలర్జెన్ లోపలికి వెళ్ళింది అనుకో, తర్వాత మాట్లాడుకుందాం. అలర్జెన్ వచ్చినప్పుడు మీ ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ రియాక్ట్ అయ్యి కొన్ని సిమ్టమ్స్ ని కలగజేస్తుంది. అవన్నీ మాక్సిమం ఈ రియాక్షన్ అంతా కూడా హార్మ్లెస్ టు మెనీ పీపుల్ అండ్ ఇట్ ట్రిగ్గర్ వేరియస్ సిమ్టమ్స్, కొన్ని లక్షణాలు కలగజేస్తుంది, రేంజింగ్ ఫ్రమ్ మైల్డ్ టు సివియర్. ముందు మైల్డ్ తీసుకోండి, డిపెండింగ్ ఆన్ ద ఇండివిజువల్ అండ్ అలర్జీ. అంటే అలర్జీని బట్టి, మనిషిని బట్టి ఆ ఓవర్ రియాక్షన్ మనకి కొద్దిగా మైల్డ్ గా ఉండొచ్చు లేదా సివియర్ గా ఉండొచ్చు లక్షణం. సో ఇది యాక్చువల్ గా అలర్జీ అంటే. అలర్జీ ఈజ్ అన్ ఓవర్ రియాక్షన్ బై ది ఇమ్యూన్ సిస్టమ్ టు ఏ సబ్స్టెన్స్ కాల్డ్ అలర్జెన్, అంతే. సో నెక్స్ట్ అండ్ వాట్ ట్రిగర్స్ అన్ అలర్జిక్ రియాక్షన్? అలర్జెన్స్. ఇక్కడ అలర్జెన్స్ వచ్చాయి. అలర్జెన్స్ అంటే ఏంటి? సబ్స్టెన్స్ లైక్ పోలెన్, డస్ట్ మైట్స్, పెట్ డాండర్, ఫుడ్, మెడికేషన్స్ అండ్ ఇన్సెక్ట్ వెనమ్ ఆర్ కామన్ ట్రిగర్స్. మనలో అలర్జిన్ అనేటటువంటిది ఒక టాక్సిన్ అనుకోండి. ఒక టాక్సిన్ ఎందుకు డెవలప్ అవుతుందంటే సబ్స్టెన్సెస్ లైక్ పోలెన్ అంటే తెలుసు కదా, దాన్ని ఏమంటే తెలుగులో పోలెన్ ని పువ్వుల యొక్క, కొంతమందికి పువ్వులు వాసన చూసారనుకోండి, వాటిని రియాక్షన్ వచ్చేస్తుంది. అలాగే ఎక్కడో ఉన్నటువంటి గట్టికి సంబంధించి కొంత పోలెన్, అది మన దేశంలో ఎస్పెషల్లీ ఇంగ్లాండ్ లో చాలా ఎక్కువ హే ఫీవర్ అంటారు. హే ఫీవర్ అనేది ఇలా వస్తుంది అనమాట. సో కొంత మన ధూళి, ఆ పుప్పడి ధూళి మన ముక్కులోకి వెళ్తే అది వెంటనే ఓవర్ రియాక్ట్ అవుతుంది. మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ రియాక్ట్ అయ్యి దాన్ని బయటికి పంపించేలా చేస్తుంది అనమాట. డస్ట్ మైట్స్ అండ్ డస్ట్, ఇంట్లో ఉండే డస్ట్ ఉంటుంది కదా, మన టవల్స్ కానీ బట్టలు కానీ, చాలా మంది ఇల్లు దులుపుతున్నారు అనుకోండి, ముక్కు గారిపోతుంది, తుమ్ములు వచ్చేస్తాయి, తలనొప్పి వచ్చేస్తుంది, జ్వరం వచ్చేస్తుంది, కళ్ళు ఎరబడిపోతుంది. దిస్ ఈస్ డ్యూ టు డస్ట్ మైట్స్. అంటే డస్ట్ లో ఉన్నటువంటి కొన్ని ఇవి కూడా చిన్న చిన్న సూక్ష్మజీవులు లాంటివి డస్ట్ మైట్స్ అంటున్నాడు. అండ్ పెట్ డాండర్. కొంతమందికి ఇంట్లో పెట్స్ ఉన్నాయనుకోండి, పెట్స్ అంటే పెంపుడు జంతువులు. మన దేశంలో 1%, 2% పెంపుడు జంతువులు ఉండే, అందరిలో పెంపుడు జంతువులు ఉండవు. ఈ దేశాల్లో డిజైన్ చేసినటువంటి ఈ పదాలు కాబట్టి. సో మీ ఇంట్లో ఒకవేళ ఈ పెట్స్ ఉంటే కూడా, కుక్కలు, పిల్లలు పెంచుకుంటూ ఉంటే వాటి యొక్క డాండర్, వాటి యొక్క స్కేరీ, ఇది కూడా మనకి అలర్జిన్ గా పనిచేస్తుంది. ఫుడ్, కొంతమందికి కొన్ని రకాల ఫుడ్స్ పడవు. మెడికేషన్స్, కొంతమందికి మందులు పడవు. అండ్ ఇన్సెక్ట్ వినం. మనం బయటకు వెళ్ళామనుకోండి, ఒక కందిరే కొడుతుంది. కందిరే కొట్టిన జాగ్రత్త మీరు గమనిస్తే ఇంతలా వాచిపోతుంది. అదే తేనెటీగ కొడితే నొప్పి ఉంటుంది, ప్లస్ వాపు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇన్సెక్ట్ వినం కూడా ఇది విషమే కదా, ఆ విష పురుగులే కదా. ఇన్సెక్ట్ వినం కూడా ఆర్ కామన్ ట్రిగ్గర్స్. వీటిని ట్రిగ్గర్స్ అంటారు. ట్రిగ్గర్స్ అంటే సాధారణంగా
పోలెన్ అవ్వచ్చు, ఇంట్లో ఉన్న డస్ట్ అవ్వచ్చు, ఆర్ పెట్ డాండర్ పెంపుడు జంతువుల యొక్క వాటి యొక్క ఇది అవ్వచ్చు, ఆర్ ఫుడ్ అవ్వచ్చు. కొంతమందిలో ఫుడ్ అవుతుంది, కొంతమందిలో మెడికేషన్స్ ఉంటాయి, కొంతమంది మందులు పడవు, సల్ఫా మెడిసిన్స్ కొంతమంది పడవు, పెన్సిల్స్ కొంతమందికి పడవు, అలాగే పెయిన్ కిల్లర్స్ కొంతమందికి పడవు. ఓకే, మందులు పడకపోవడం ఉంటుంది. అలాగే ఇన్సెక్ట్ వెనం, ఒక మనకి ఈ తేనెటీగలు వాటి యొక్క వెనం కూడా, విషం కూడా మనల్ని ఇబ్బంది పెడుతుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్ ఏమవుతుందంటే, లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ ఎట్లా వర్క్ చేస్తుందంటే, వెన్ ద బాడీ ఎన్కౌంటర్స్ అండ్ అలర్జన్. ఉదాహరణకి ఒక పుప్పొడి రేణువు మీ ముక్కు మీదకి వచ్చింది, లేదా ఒక డస్ట్ మైట్ మీ ముక్కులోకి వచ్చింది. ఓకే, లేదంటే ఒక ఫుడ్ ఐటమ్ లోపలికి వెళ్ళిపోయింది, లేదా ఒక మందు మీ లోపలికి వెళ్ళిపోయింది. ఇట్ మిస్టేకన్లీ ఐడెంటిఫైస్ ఇట్ ఈస్ యాజ్ ఎ థ్రెట్ అండ్ ఇనిషియేట్స్ ఎన్ ఇమ్యూన్ రెస్పాన్స్. ఇది ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకు మనం అలర్జీ అనేది రిపీటెడ్ గా వస్తుంది, ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతుందంటే, సో ఇమ్యూన్ సిస్టమ్ మనకు మంచిదే కదా, ఇమ్యూన్ సిస్టమ్ మంచిది, అది ఉంటేనే కదా మనం ఎన్నో రకాల జబ్బులు బారిన పడకుండా ఉంటున్నాము. అది మనకు రక్షణ వ్యవస్థ కదా. ఈ రక్షణ వ్యవస్థ ఓవర్ రియాక్ట్, ఎందుకు అంటే ఇట్ మిస్టేకన్లీ ఎన్కౌంటర్స్. అంటే ఇప్పుడు మనం అలారం వచ్చింది, అలారం చూడండి, ఒక్కొక్కసారి రాంగ్ అలారం వస్తాం, రాంగ్ అలారం వస్తుంది. రాంగ్ అలారం వచ్చినప్పుడు కూడా మొత్తం మన వీధిలో ఉన్న లైట్లు వెలగడమో, లేదంటే ఒక దొంగ వచ్చి ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలా పనిచేస్తుందో అలాగే మనం ఏదైనా ఒకటి దాన్ని మాస్క్ చేసి, ఒక ఇంట్రూడరే కాకుండా ఒక్కొక్కసారి రాంగ్ అలారం వస్తుంది. అలా రాంగ్ అలారం వచ్చినప్పుడు అలా ఓవర్ రియాక్ట్ అవుతుంది అనమాట మంది. నిజంగా పోలిని మనం చంపేది కదా, అయినా సరే అది ఒక పొరపాటునగా రాంగ్ ఐడెంటిఫై చేసుకుని వెంటనే బాడీ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ఎ థ్రెట్, మిస్టేకన్లీ ఐడెంటిఫైస్ ఇట్ యాజ్ ఎ థ్రెట్ అండ్ ఇనిషియేట్స్ an immune response. వెంటనే టక్ 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 అన్ని చోట్లకి ఫోన్లు వెళ్ళిపోతాయి, అన్ని చోట్లకి కమ్యూనికేషన్ వెళ్ళిపోయి, నువ్వు అక్కడ అలాగా చేయి, నువ్వు ఇక్కడ అలా చేయి, నువ్వు అక్కడ అలా చేయి అని చెప్పేసి వెంటనే ఇప్పుడు ముక్కులోకి వచ్చిందనుకో పోలండి, వెంటనే బ్రెయిన్కి వెళ్తే బ్రెయిన్ నుంచి వెంటనే పెద్ద తుమ్ము వచ్చేస్తుంది. తుమ్ము ఎందుకు? ఇట్స్ ప్రొటెక్టివ్, గుర్తుపెట్టుకోండి, ఇది ప్రొటెక్టివ్ మెకానిజం. ఇది ఇమ్యూన్ సిస్టమ్ మీ తుమ్ముని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకు? ఇక్కడ ఏదో శత్రువు వచ్చింది, ముక్కులో ఒక పోలన్ వచ్చింది, బయటికి పంపించేసి వెంటనే తుమ్ము వచ్చింది. కొద్దిగా లోపలికి వెళ్ళేది అనుకోండి, దగ్గు వస్తుంది. కంట్లో పడింది అనుకోండి, వెంటనే నీళ్ళు వచ్చేసి కళ్ళు ఎర్రగా అయిపోయి ఒక ఓవర్ రియాక్షన్ అయిపోయి కంట్లోంచి నీటిలోంచి ఆ పోలెన్నో, ఆ డస్ట్నో, లేదంటే ఇంకా రకరకాల వాటిని బయటికి పంపించేస్తుంది. ముక్కులో తుమ్ము ద్వారా పంపించేస్తుంది, నోట్లో దగ్గు ద్వారా పంపించేస్తుంది. కడుపులోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఫుడ్ లాగా వాంతులు అవుతాయి. అంతకంటే కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, మీరు రచన అవుతుంది. అదంతా అర్థమైందా మీకు? సో ఈ రకంగా శరీరం ఏంటంటే, ఏదో ఒక శత్రువు లోపల ప్రవేశించింది అని వెంటనే ఇమ్యూన్ సిస్టమ్ లో అన్ని బటన్స్ ఆన్ అయిపోతాయి, ఏదో రకంగా శత్రువుని బయటికి పంపించారు. కాబట్టి ఎలర్జీ అనేది ఒక మాక్ డ్రిల్ అండి. మాక్ డ్రిల్ అంటే తెలుసు కదా, మనం చూడండి, మనకి ఇక్కడ పెహల్గామ్లో ఇదైన తర్వాత మన వాళ్ళు యుద్ధం చేయడానికి ముందుగా మాక్ డ్రిల్స్ చేశారు, అన్నూరులోనే చేశారు. ఏంటి, యుద్ధం వస్తే ఏం చేయాలి, గబగబా అందరూ నైట్ టైము లైట్ లేదు, అలారం వస్తుంది, అలారం వచ్చిన నైట్ టైము అందరూ లైట్లు ఆపేసేయాలి. ఓకే, అసలు అక్కడ కదలికలు ఉండకూడదు, ఇవి చెప్తాం కదా. లేదంటే ఒకవేళ బాంబులు పడితే మీరు బేస్మెంట్స్ లోకి వెళ్ళిపోండి, లేదంటే మంచం కింద ఉండండి, లేదంటే కమ్యూనిటీ హాల్స్ లో అందరూ ఒక చోట చేరుకోండి అని చెప్పారు కదా మన పోలీసులు. అట్లాగే ఇది ఒక మాక్ డ్రిల్ లాంటిది. కానీ ఈ మాక్ డ్రిల్ కాకుండా ఇది నిజం అనుకుంటాం, ఇది నిజం అనుకుని శరీరం ప్రతిసారి రియాక్ట్ అయిపోతుంది. ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది రక్షణ వ్యవస్థ. ఇది కరప్టెడ్ ఫైల్స్ అంటాం. చూడండి, కంప్యూటర్లో కానీ మనం వర్క్ చేసినప్పుడు మనం ఒకటి నొక్కితే అది ఇంకోటి నొక్కుతుంది, ఇంకోటి నొక్కితే ఇంకో చోటుకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమంటారు, మీరు వైరస్ పట్టిందండి, కరప్ట్ అయిన ఫైల్స్ అంటాం. అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ కరప్ట్ అయిపోయి అవసరం ఉన్నా లేకపోయినా సైనికులు పంపించేసి యుద్ధం చేయించేస్తుంది. ఇది అలర్జీ అంటే. ఓకే,
నెక్స్ట్ యాంటీబాడీస్. అప్పుడు ఏమవుతుంది, యాంటీబాడీస్ అనేవి డెవలప్ అవుతుంది. ఏంటంట, ది ఇమ్యూన్ సిస్టమ్ ప్రొడ్యూసెస్ యాంటీబాడీస్ టు ది అలర్జెన్స్ టు మార్క్ ది అలర్జన్ ఫర్ డిస్ట్రక్షన్. అంటే శరీరం యాంటీబాడీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఒక శత్రువు వచ్చింది, ఈ శత్రువుని కబళించడానికి ఈ యాంటీబాడీస్ వస్తాయి. వెంటనే ఈ యాంటీబాడీ వెళ్ళి ఈ అలర్జీని పట్టుకుని తుమ్ము ద్వారా బయటికి, దగ్గు ద్వారా బయటికి, విరేచన ద్వారా బయటికి, వాంతి ద్వారా బయటికి, లేదంటే ఒక స్వెల్లింగ్ ద్వారా చర్మం నుంచి బయటికి పంపిస్తుంది. వీటిని యాంటీబాడీస్. ఇది ఎలర్జన్ మన ఎలర్జన్ అనేది బయట నుంచి వస్తుంది. యాంటీబాడీ అనేది మన శరీరంలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అర్థమైందా? ఇది ఒక ఇమ్యూన్ రియాక్షన్, మంచిదే. బట్ కామన్ అలర్జీ సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి కామన్ గా అంటే, నోజ్, ఐస్, స్నీజింగ్, రనీ నోజ్, ఇచ్చి ఐస్ అండ్ రెడ్ వాటరీ ఐస్. సో ముక్కు కంటి వరకు ఏంటంటే తుమ్ములు దడ 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 15 తుమ్ములు వచ్చేస్తాయి. చలిగాలిలోకి వెళ్ళారు, తుమ్ములు వచ్చేస్తాయి. చలిగాలి అలర్జీని అయింది, మీ ముక్కు వెంటనే గబగబా ఆ చల్లదనాన్ని బయటికి పంపించడానికి అక్కడ ఏదో వచ్చేసింది అని బయటికి పంపించేస్తుంది. కానీ చల్లగాలి మీకే కాదు, ప్రపంచం అంతకు కొంతమందికి ఎందుకు తుమ్ములు వస్తున్నాయి అంటే, మీ బాడీ ఓవర్ రియాక్ట్ అవుతుంది, వాళ్ళ బాడీ ఓవర్ రియాక్ట్ అవ్వట్లేదంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ కరప్ట్ అయిపోయింది. ఎస్. అలాగే రనీ నోస్, వెంటనే ముక్కు అలాగా కారిపోతా ఉంటుంది. ఇచ్చి ఐస్, కళ్ళు అబ్బా అంటే విపరీతమైన దురదలు వచ్చేస్తాయి. అండ్ రెడ్ అయిపోతాయి, సరిగ్గా నలిపేస్తారు, రెడ్ అయిపోతాయి. అండ్ కళ్ళలోంచి కూడా నీళ్ళు వచ్చేస్తాయి. అంటే ఒక కళ్ళలోన ఒకవేళ వచ్చింది అనుకోండి, ఏమన్నా ఉన్న కళ్ళలోంచి కూడా బయటికి నీటి ద్వారా పంపించేస్తుంది. ముక్కులో అయితే ఈ తుమ్ము ద్వారా ఆ అలర్జీని బయటికి పంపించే ప్రయత్నం. రైట్. అండ్ స్కిన్ అయితే హైవ్స్, అంటే ఇచ్చి రైస్ పంపిన హైవ్స్ అంటారు. అంటే దద్దుర్లు అంటారు, దద్దుర్ల కింద వచ్చేస్తుంది, దురదేస్తుంది, దద్దుల కింద వచ్చేస్తుంది. సో అండ్ ఎగ్జిమా, డ్రై ఇచ్చి ప్యాచెస్ అండ్ స్కిన్ ర్యాషెస్. సో మొన్న ఎవరు అడిగారు, పద్మావతి గారు అనుకుంటే, ఎగ్జిమా గురించి చెప్పండి. ఎగ్జిమా వన్స్ అగైన్ ఇమ్యూన్ సిస్టమ్ బాగా డౌన్ అయిపోయినప్పుడు, ఇమ్యూన్ సిస్టమ్ లో ఉన్నటువంటి పొరపాటు వల్ల మన చర్మం డ్రై ఇచ్చి ప్యాచెస్ కింద క్రియేట్ చేస్తుంది, తొందరగా తగ్గుతుంది. అండ్ స్కిన్ ర్యాషెస్ మనం చూడండి, చాలా సార్లు నాకు వంకాయ పడదు, వంకాయ పడితే ఇలా ముఖం మీద దద్దుర్లు వస్తాయి, చర్మం మీద దద్దుర్లు వస్తాయి అనుకుంటాం కదా. సో ఇది చర్మం ద్వారా బయటకు వచ్చేటటువంటి రియాక్షన్ అన్నమాట. అండ్ లంగ్స్ అనుకోండి, లంగ్స్ లోపలికి వెళ్ళిపోయింది, ఇంకా లంగ్స్ లోపలికి వెళ్ళిపోయింది, మీ ఎలర్జన్ వెళ్ళిపోయింది. ఎంత చెప్పాను కదా, వీజింగ్, పిల్లి కోతులు వస్తాయి, దగ్గు, వాటిని బయటికి గుర్తుపెట్టుకో, అన్ని బయటికి పంపించేయాలి, బయటికి పంపించేయాలి. దీన్ని ఎలర్జన్. సో కాఫ్ వస్తుంది, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ వస్తుంది. కొన్నాళ్ళు ఇలాగే వదిలేస్తే ఆస్మా కింద కూడా డెవలప్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఆస్మాకి ఒకానొక కారణం ఎలర్జీ. ఆస్మాకి ఎలర్జీకి సంబంధం ఉంది, కానీ అన్ని ఆస్మాలు ఎలర్జీ కాదు. లాస్ట్ లో మాట్లాడుకుంటాం, దాని గురించి కూడా టాపిక్ ఉంది. స్టమక్ అండ్ బౌల్స్, ఒకవేళ ఇంకా చెప్పాను కదా, ఆహారం లోపలికి వెళ్ళిపోయింది, అది డయేరియా, విరేచనాలు అయిపోతుంది, లేదా వామిటింగ్, స్టమక్ క్రాంప్స్, అంటే ఏదో రకంగా తిప్పేసి బయటికి పంపించారు. అండ్ నాజియా, వికారంగా ఉంటాం. సో ఈ కడుపు లోపల కంటే వెళ్ళిపోతే ఈ రకంగా వాంతులు, విరేచనాలు అండ్ క్రాంప్స్, కడుపు నొప్పి వచ్చేస్తుంది, నొప్పి. సో ఇక అదర్ ఇంకేమవుతాయి, ఇక్కడ ఇంకోటి ఉంది, అదర్ ఫెటీగ్ వస్తుంది, నీరసం అయిపోతాం, డిజినెస్, కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అండ్ ఇన్ సివియర్ కేసెస్ అనాఫ్లాక్సిస్, ఇది లైఫ్ థ్రెటనింగ్ రియాక్షన్. చెప్పాను 99.9 వరకు అన్ని మంచివే ఉంటాయి. అంటే మంచివంటే లైఫ్ థ్రెటనింగ్ కాదు. ఈ అనాఫ్లాక్సిస్ మాత్రం లైఫ్ థ్రెటనింగ్. ఇది ఇందా చెప్పినట్టుగా కొన్ని మందుల వల్ల, ముఖ్యంగా ఇంతకుముందు పెన్సిలిన్ ఇంజెక్షన్ అని ఉంటుంది. పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇలా చేసిన తర్వాత వెంటనే చచ్చిపోతారు. అంటే ఎవరైతే పెన్సిలిన్ అనేది, పెన్సిలిన్ దీంతో ప్రొటెక్ట్ చేస్తారు చెప్పండి, ఎనివేడి గుర్తుందా? పెన్సిలిన్ అనేది ఒక ఫంగై. ఈ ఫంగస్ లోపలికి వెళ్ళింది అనుకోండి, అది శత్రువు అనుకుంటుంది శరీరం, వెంటనే దాన్ని బయటికి పంపించిన ప్రయత్నంలో మొత్తం శరీరంలో ఉన్న వ్యవస్థ అంతా రియాక్ట్ అయిపోయి మనం చనిపోతాం. దాన్ని అనాఫ్లాక్సిస్ షాక్ అంటాం. దాన్ని పెన్సిలిన్ రియాక్షన్ అంటారు కదా, ఇది డ్రగ్ రియాక్షన్. సో దీంట్లో వచ్చింది టైప్స్ ఆఫ్ అలర్జిక్ రియాక్షన్స్, 2 రకాలు ఉంటాయి. 2 ఏంటంటే,
ఒకటి మైల్డ్ రియాక్షన్, ఎంత చెప్పిన తుమ్ము, దగ్గు, కంట్లో నీరు, లేదంటే చర్మం మీద అంటే దద్దులు రావడం. రెండోది ఎనాఫ్లాక్స్. ఎనాఫ్లాక్సిస్ ఏ సివియర్ పొటెన్షియల్లీ లైఫ్ థ్రెటనింగ్ అలర్జిక్ రియాక్షన్ ఇన్వాల్వింగ్ మల్టిపుల్ ఆర్గన్ సిస్టమ్స్ సచ్ యాజ్ ది రెస్పిరేటరీ, కార్డియోవాస్కులర్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్. సో ఇది సాధారణంగా తక్కువ మందిలో చూస్తాం. ఇది చాలా రేర్ అన్నమాట. కానీ ఒకసారి వస్తే మాత్రం చనిపోతుంది. బతకడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. అన్లెస్ అండ్ అంటిల్ అక్కడ మీరు ఎమర్జెన్సీ ఒక హాస్పిటల్ సెటప్ లో వస్తేనే, హాస్పిటల్ సెటప్ బయట మీరు ఎక్కడైనా ఇంజర్ వస్తే మాత్రం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చనిపోతాం. అంత సివియర్ గా ఉంటుంది. ఎనాఫ్లాక్సిస్ అంటారు. అది రేరు, బట్ జాగ్రత్తగా ఉంటారు. అది మందుల వల్ల సాధారణంగా వస్తుంది. సో కాజెస్ అండ్ డయాగ్నోసిస్ ఏంటి? ఎలర్జీస్ ఎలాగా, దాన్ని ఎట్లా కనిపెట్టాలి, ఎలర్జీ వస్తే ఎట్లా కనిపెట్టాలి, అందుకు కారణాలు ఏంటంటే జెనెటిక్స్. ఇది అర్థం చేసుకోండి ఫస్ట్. జెనెటిక్స్, అమ్మ నాన్నకి తరచుగా తుమ్ములు వస్తుంటే పిల్లలు కూడా తరచుగా తుమ్ములు వస్తుండడం కామను. అది ఎలర్జీ రన్స్ త్రూ ఫ్యామిలీస్. సో మా నాన్నగారికి మా అమ్మగారికి ముక్కు తరచుగా కారుతుంది అనుకోండి, నాకు కూడా అది వచ్చే అవకాశం 100కు 100%. అలాగే అన్నదమ్ముల్లో అన్నయ్యకి వచ్చింది, తమ్ముడికి చెల్లికి రావచ్చు. పిన్నులు, బాబాయిలు, ఓకే, మేనమామలు, మేనత్తలు, వీళ్ళకున్నా కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అన్నమాట. కాబట్టి జెనెటిక్స్ ప్లేస్ ఏ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ అలర్జీస్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ డెవలపింగ్ అలర్జీస్. సో ఫస్ట్ ఇది ఫ్యామిలీస్ లో ఉంటే మనకు వస్తుంది. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. రెండోది ఏంటి? ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఎన్విరాన్మెంట్ పరిసరాల్లో ఎక్స్పోజర్ టు అలర్జెన్స్ పర్టికులర్లీ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్. ఒకవేళ మన చైల్డ్హుడ్ లోనే మనకి తల్లిదండ్రులు లేదండి, కానీ మీరు చిన్నతనంలో మీకు ఎలర్జీ వచ్చేటటువంటి వాతావరణంలో ఉండి, ఎందుకంటే చిన్నతనంలో మన ఇమ్యూనిటీ తక్కువ, మనకి ఇమ్యూనిటీ చిన్నతనంలో తక్కువ ఉంటుంది. అందుకే చిన్నప్పుడే మనకి ఎక్కువ ఎలర్జీస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో కాబట్టి చైల్డ్హుడ్ అలాంటి ఎన్విరాన్మెంట్ లో ఉంటే మాత్రం మీకు అది కంటిన్యూ అయిపోతుంది. కెన్ కంట్రిబ్యూట్ టు ఎలర్జీ డెవలప్మెంట్. కాబట్టి పిల్లల్ని ఎక్కువగా చలికి కానీ ఎక్కువగా దుమ్ము ధూళికి కానీ మనం ఎక్స్పోజ్ చేయకూడదు. ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్. డయాగ్నోసిస్ ఎట్లా చేస్తామంటే అలర్జీ టెస్టింగ్ సచ్ యాజ్ స్కిన్ ప్రిక్ టెస్ట్ ఆర్ బ్లడ్ టెస్ట్. దీని మీద ఏంటంటే మీకు మనకి ఒక 30 నుంచి మేబీ 50 వరకు కొన్ని ఎలర్జీని డాక్టర్లు గమనించి వాటిని ఒక్కొక్క వారానికి మేబీ 3 days 4 days కి ఒక్కొక్క ఇంజెక్షన్ చేస్తారు. ఇంజెక్షన్ చేసి ఎంత బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది చూస్తారు. 2 ఎలర్జీ, ఇది పోలెన్ ఎలర్జీ, పోలెన్ ఇంజెక్షన్ చేస్తారు. రెండోది డస్ట్ కి, తర్వాత ఏమో ఈ పెట్ డాండరు, ఇట్లా రకరకాల ఇంచుమించుగా 30-40 రకాల టెస్టులు ఉంటాయి, అంటే ఇంజెక్షన్స్ ఉంటాయి. అటు మీకు ఇలా చేస్తూ ఉంటారు. దేనికైతే రియాక్షన్ వచ్చిందో దానికి దూరంగా ఉండని చెప్తారు. అంటే విదేశాల్లో చేస్తారు, మన దేశంలో చేస్తున్నారు, కానీ అంత సీరియస్ గా అయితే చేయట్లేదు. కానీ ఉన్నాయి, మన దేశంలో కూడా ఇలాంటి ఏర్పాట్లు ఉన్నాయి. సో దీన్ని ఎలర్జీ టెస్టింగ్ బై ప్రిక్ అంటాం. ఆ బ్లడ్ టెస్ట్ కొన్ని ఉంటాయి. ఓకే, అండ్ వన్ మోర్, ట్రీట్మెంట్ అండ్ మేనేజ్మెంట్. ఏం చేయాలి అలర్జీ అంటే? ఫస్ట్ థింగ్ ఇస్ అవాయిడెన్స్. మీకు చలిగాల్లో తిరిగినప్పుడు తుమ్ములు వస్తుంటే చలిగాలకు వెళ్ళకూడదు. చలిగాలకు వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకెళ్ళడమో, లేదంటే ఒక టవల్ కప్పుకెళ్ళడమో, లేదంటే మఫ్లర్ కప్పుకెళ్ళడమో తప్పనిసరి పరిస్థితుల్లో. ఉదాహరణకి ఇప్పుడైతే అందరికి బాత్రూమ్ ఇంట్లోనే ఉంటున్నాయి, ఇంతకుముందు బయట ఉండేవి. బాత్రూమ్కి వెళ్ళాలనుకోండి, శుభ్రంగా టవల్ ముక్కుకి మఫ్లర్ కట్టుకుని బయటకు వెళ్ళాలి. శీతాకాలం ఏదో అర్జెంటుగా బయటకు వెళ్ళాల్సింది. బయటకు వెళ్ళాల్సినప్పుడు ఏదో ఒకటి ముందు మానేయాలి. ముందు వెళ్ళకూడదు. నాకు ఎలర్జీ వచ్చిందంటే 4 రోజులు తగ్గదు, తుమ్ములు వస్తే, దగ్గు వస్తే, జ్వరం వచ్చేస్తే అనుకున్నట్టు మీరు అవాయిడెన్స్, నిదాన పరివర్జనం అంటారు దీని ఆయుర్వేదంలో. నిదాన పరివర్జనం అంటే ఏదైతే నాకు ఈ ఎలర్జీని కాజ్ అంటే కలిగిస్తుందో దాన్ని వదిలేయటం. అసలు దాన్ని ఎన్కౌంటర్ చేయకండి, దానికి అసలు వెళ్ళొద్దు. లేదు, తగిన జాగ్రత్త తీసుకోండి. ఐడెంటిఫైయింగ్ అండ్ అవాయిడింగ్ ఎ ట్రిగ్గర్ ఇస్ ఏ ప్రైమరీ స్టెప్ ఇన్ మేనేజింగ్ అలర్జీస్. అలర్జీస్ లో ఫస్ట్ ఏంటంటే, నాకు పలానాది పడదు అని పలానా, అందుకని డాక్టర్ అన్ని మందులు పడతాయమ్మా అని అడుగుతారు. అప్పుడు నాకు సల్ఫా డ్రగ్స్ పడవండి అంటారు. సల్ఫర్ అంటారు, సల్ఫర్ కాదు, సల్ఫా డ్రగ్స్
ఇమ్మీడియట్ రియాక్షన్ వస్తుంది. ఇప్పుడు వాటిలో సల్ఫర్ డ్రగ్స్ ఎవరు 70s 80s 90s ఇప్పుడు కూడా కొంతమంది వాడతారు. సో 80s 90s వరకు వాడతారు. బ్యాక్ట్రిమ్ డిఎస్ అంటారు. ఇప్పుడు గుర్తుందా మీకు? బ్యాక్ట్రిమ్ డిఎస్ అని టాబ్లెట్స్ ఉండేది అంతకుముందు. అది దాన్ని సల్ఫర్ డ్రగ్స్ అంటారు. అలాంటివి కొంతమంది పడదు. అలాగే ఐబుప్రోఫెన్ కొంతమంది పడదు. ఐబుప్రోఫెన్ అంటే పెయిన్ కిల్లర్స్ కొంతమంది పడదు. ఇట్లాంటి మందులు కొన్ని మందులు ఉంటే వాటిని జాగ్రత్తగా వాడకుండా ఉండడమే మంచిది. ఇందా చెప్పినట్టుగా పెన్సిలిన్ ఇంజెక్షన్ చేయాలంటే డెఫినెట్గా టెస్ట్ డోస్ చేసిన తర్వాతే ఇంజెక్షన్ డైరెక్ట్గా ఇవ్వాలి. డైరెక్ట్గా ఇంజెక్షన్ చేయకూడదు. లాస్ట్ టైం పడింది కదా గుర్తుపెట్టుకోండి. ఈవెన్ 14th ఇంజెక్షన్ కెన్ కిల్. 14 అంటే 13 ఇంజక్షన్లు టెస్ట్లు చేయించుకున్నావు 13 ఇంజక్షన్ చేయించుకున్నావు 14 ఇంజక్షన్ 13 రోజులు చేయించుకున్నాను కదా టెస్ట్ చేయకుండా ఇవ్వండి అంటే ఆ 14 ఇంజక్షన్కి కూడా చనిపోవచ్చు. కాబట్టి మనం దాన్ని ఈజీగా తీసుకోకూడదు. దాన్ని ఎనాఫ్లాక్సిస్ షాక్ అంటారు. ఇమీడియట్గా చనిపోతుంది. సో అవాయిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ మందు పడకపోతే మందు మానేయండి, ఏ వాతావరణం పడకపోతే ఆ వాతావరణం మానేయండి. మెడికేషన్స్ యాంటీహిస్టమిన్స్ మీకు తెలుసు. ఎవిల్ అనేది ఒకప్పుడు వేసుకునేవాళ్ళు, ఇప్పుడు అందరూ సిట్జిన్ వేసుకుంటున్నారు. నేషనల్ కార్టికోస్టెరాయిడ్స్ సంథింగ్ లైక్ నేషనల్ ఉన్నాయి కదా, మన స్ప్రేస్ వాడుకోవచ్చు. అండ్ అదర్ మెడికేషన్స్ కెన్ హెల్ప్ రిలీవ్ సిమ్టమ్స్, నాట్ ఎలర్జీ. ఎలర్జీ తగ్గదు. ఇది ఇంకోటి గుర్తుపెట్టుకోండి. పెద్ద సమస్య ఏంటంటే ఎలర్జీ ఒకసారి ఉంటే తగ్గదు. ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ ప్రాబ్లం అది. అప్పటికప్పుడు వచ్చే జ్వరం లాంటిది కాదు. సిమ్టమ్స్ తగ్గుతాయి. అంటే ముక్కు కారడం తగ్గుతుంది. ఇప్పుడు ఎవిల్ వేసుకున్నారు, ముక్కు కారడం తగ్గుతుంది. లేదా లెవోసెట్జిన్ వేసుకున్నారు, ఆ కళ్ళు మంటలు ఈ గురదలన్నీ తగ్గుతాయి. కానీ ఆ 3 days మళ్ళీ ఇంకో సాధారణకి ఎక్స్పోజ్ అయ్యారనుకోండి మళ్ళీ వచ్చేస్తుంది. కాబట్టి మెడికేషన్ గుర్తుపెట్టుకోండి. అండ్ న్యాచురల్ రెమెడీస్. ఇవాళ యోగా థెరపీ మెయిన్ గా మాట్లాడడం కోసం ముందు ఇవి తెలుసుకోకుండా డైరెక్ట్ గా వెళ్ళొద్దని చెప్తుంది. న్యాచురల్ థెరపీస్ లో several natural remedies and supplements could help relieve allergy symptoms. These may include saline irrigation. Saline అంటే ఉప్పు నీరు, ఇరిగేషన్. జలనేతి ఫస్ట్. యోగా థెరపీ అనే పేరు పెట్టాం కాబట్టి. అండ్ సివైఈ క్లాస్ లో మీకు ఎవరైనా అలర్జీ వచ్చిందంటే ఫస్ట్ జలనేతి చేయించండి. రోజు చేయించండి. సో ఉప్పు నీటిలో కాస్త ఏం చేస్తారంటే మీరు తులసి ఆకులు వేసి అదನ್ನು వడగట్టి దాంట్లో చేయించండి. తులసి ఆకులు కొద్దిగా ఒక చిటికెడు పసుపు కూడా వేయండి. నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. పసుపు వేయండి. ఎలాగూ వేడి ఉప్పు నీరు చేస్తారు కదా, ఆ ఉప్పు నీటిలో తులసి అండ్ పసుపు వేసి మరిగించండి. దాని లాస్ట్ దించిన తర్వాత తులసి ఆకులు వేయండి. తులసి ఆకులు ముందు వేసి మరిగించండి. వేస్తే ఈ తులసాకుల్లో ఉన్నటువంటి ఇవి పోతా ఉంటాయి. మీకు వాలటైల్ ఆయిల్స్ అంటే పోతాయి. ఎక్కువ మరిగించకూడదు. ఆ మరిగిన తర్వాత వేయాలి. సో పసుపు ముందు వేయాలి. ఓకే. అండ్ ఇవి వేయండి. ఓకే. అండ్ యూజింగ్ ఏ హ్యూమిడిఫైయర్. సో మన ఇంట్లో కొద్దిగా సఫిస్టికేషన్ అనమాట. హ్యూమిడిఫైయర్స్ అని వచ్చినాయి, అవి వాడుకోండి. ట్రైయింగ్ ఎసెన్షియల్ ఆయిల్స్. సో కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ ఉండడం మంచిది. అండ్ మాడిఫైయింగ్ యువర్ డైట్. అఫ్ కోర్స్ ఆహారాన్ని డెఫినెట్ గా మార్చుకోవాలి. దీని తర్వాత మాట్లాడుకుందాం. వన్ మినిట్ అండి. ఇది 2 కింద షేర్ అయినట్టుంది.
సో ఎనీవే ఇది పక్కన పెట్టేసేయండి, మనం డైరెక్ట్ గా మాట్లాడేసుకుందాము. ఇంతవరకు చాలు. మనం ఈసారి క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టుకుందాం. ఎందుకంటే యోగ చికిత్స మీరు ఏ రకంగా చేయాలని మనం మాట్లాడుకుందాం. ఎస్ ప్లీజ్ క్వశ్చన్స్. మళ్ళీ చెప్తే ఎలర్జీ అనేది పెద్ద ప్రమాదకరమైనది కాదు, రకరకాల కారణాలను వస్తుంది. ఇలా చెప్పా, ఎలర్జిన్ అనే దాన్ని తీసుకుని మన శరీరం ఓవర్ రియాక్ట్ అయ్యి దాన్ని ఏదో రకంగా బయటికి పంపించాలి. ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ రియాక్ట్ అయ్యి ఏదో రకంగా బయటికి పంపించడం రకరకాల చేసే ప్రయత్నమే తుమ్ము, దగ్గు, వాంతులు, విరేచనాలు, లేదంటే చర్మం మీద బొబ్బలు ఇవన్నీ వస్తాయి. సో దీన్ని కరెక్ట్ చేయడానికి తాత్కాలికంగా మందు వాడితే సరిపోతుంది. కానీ సిమ్టమ్స్ మాత్రమే తగ్గుతాయి. అసలు కారణం అంటే ఒక ఎలర్జిన్ మీకు వచ్చినప్పుడు మీ సిస్టమ్ ఓవర్ రియాక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి అనేది మనం ముఖ్యంగా తెలివితేటలను ఆలోచించాలి. కానీ వచ్చినప్పుడల్లా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి లెవోసెట్టిన్ ఏవిళ్ళు లేదంటే కార్టికోస్టెరాయిడ్స్ ఇంజెక్షన్ తీసుకోవడం మంచిదా? ఇది వీలైతే సంవత్సరానికి ఒకసారి వచ్చింది, 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చిందంటే అదే కరెక్ట్. లేదు సార్, నెలకు ఒకసారి 2-3 సార్లు ఇబ్బంది పెట్టేస్తున్నాను, ప్రతిసారి తుమ్ములు, దగ్గు, వాంతులు లేదా విరేచనాలు ఏమీ పట్టలేదు, చర్మం ఇదైపోతుంది, ప్రతిసారి నాకు పట్టలేదు అనుకుంటే మాత్రం కొద్దిగా సీరియస్ గా తీసుకుని దీన్ని ఈ ఇమ్యూన్ సిస్టమ్ ని మార్చుకోవడానికి, ఇమ్యూన్ బూస్టింగ్ అనేది చేసుకోవడానికి మన యోగా థెరపీలో మనం ఆలోచించుకోవాలి. మీకు అర్థం ఇమ్మీడియట్ గా చేసుకునే చికిత్స ఒకటి, జస్ట్ గో ఫర్ ఎలోపతిక్ డ్రగ్స్, ఎవెల్ కానీ లెవోసిట్రిన్ కానీ వేసుకోండి, ఆర్ డెక్సమెథాసోన్, వెంటనే తగ్గిపోతుంది. కానీ మళ్ళీ వస్తుంది కదా, ఆ మళ్ళీ వచ్చే గ్యాప్ సంవత్సరానికి ఒకసారి అనుకోండి, ఆ మందులు వాడటమే కరెక్ట్, ప్రమాదం కాదు. కానీ నెలకి 3 సార్లు వస్తుందని ఇబ్బంది పెడుతుంది, ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నాను, జాబ్ చేయలేకపోతున్నాను, నా వ్యాపారం చేసుకోలేకపోతున్నాను, నా ఇంట్లో మిగతా పనులు సరిగ్గా చేసుకోలేకపోతున్నాను అంటే అప్పుడు మనం ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ లైక్ ఆయుర్వేదలో సూపర్ సిస్టమ్స్ ఉందండి. పంచకర్మ చేయించుకుంటే ఎలర్జీ ఇమ్మీడియట్ గా తగ్గిపోతుంది. అలాగే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడుకుంటే ఎలర్జీ చాలా తొందరగా చాలా అసలు మెరుగుయించదు అన్నమాట. కానీ గుర్తుపెట్టుకోండి, అలోపతి సిస్టమ్ లో మనం సిమ్టమ్స్ తగ్గిస్తున్నాము, ఆయుర్వేద సిస్టమ్ లో మనం ఏం చేస్తున్నామంటే మన శరీరంలో ఇమ్యూనిటీని బూస్ట్ చేసి మళ్ళీ ఈ ఎలర్జిక్ రియాక్షన్ రాకుండా చేస్తాం. ఇమ్మీడియట్ గా అలోపతి కరెక్ట్, లాంగ్ టర్మ్ లో మాత్రం ఆయుర్వేద కరెక్ట్. అండ్ యోగా సిస్టమ్, ఆయుర్వేదానికి యోగా కూడా కలిపారనుకోండి, జలనే చేయించండి, మీరు చేసుకోండి. రెండోది చేయొచ్చు అంటే సంథింగ్ లైక్ జనరల్ ఈ క్యాథెటర్ చేస్తాం, దీన్ని కూడా చేయండి, వస్త్రత అవుతుంది. కానీ క్యాథెటర్ చేయొచ్చు. సూత్రనేతి సాధారణంగా క్యాథెటర్ చేస్తాం. somehow I am against to that catheter, అంటే రబ్బర్ గొట్టాన్ని ఈ ముక్కులో పంపించి ఈ ముక్కులో గొంతులో తీసుకొస్తాం సూత్రనేతి. సో దట్ ఈస్ నాకైతే పర్సనల్ గా నాకు ఇష్టం లేదు. ఎందుకు అంటే రబ్బర్ క్యాథెటర్ వెళ్ళి పెద్దగా మీకు అక్కడ దాన్ని ఇరిటేట్ చేసే అంత శక్తి లేదు దాన్ని. కానీ రబ్బర్ క్యాథెటర్ అనేది సూపర్ సంథింగ్ లైక్ ఏంటంటే ఇన్నోవేషన్ అనుకున్నాం. కానీ దానికంటే నన్ను అడిగితే నేను ఏం చెప్తానంటే, మీరు ఏం చేస్తారు సార్, నేను అప్పుడు చేయలేదు, సూత్రనైతే వద్దండి. బట్ లేదు సూత్రం డెఫినెట్గా చేయాలంటే మీరు క్లాత్ తీసుకోండి, క్లాత్ తీసుకుని దానికి నెయ్యి మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి నెయ్యి పోయండి, నెయ్యి పోయండి, లేదు తేనె పోసి దాన్ని ఈ ముక్కులో పంపించి ఈ ముక్కులో చేయండి, ఈ ముక్కులో నోట్లో చేయండి, అప్పుడు ఆ గుడ్డతో చేయండి. కానీ ఎందుకు గుడ్డ వదిలేసి మన క్యాథెటర్ పడుతున్నారంటే, క్యాథెటర్ ఇస్ వెరీ ఈజీ టు ఇంట్రడ్యూస్, బట్ క్యాథెటర్ ఉపయోగం లేదు. ఎందుకు గుడ్డ పెట్టారు మన వాళ్ళు అంటే, ఆ గుడ్డ అనేది క్లాత్ అనేది కొద్దిగా అక్కడున్న స్లాష్ మాన్ని బయటికి తీసుకొస్తుంది. 1, 2 అక్కడ
ఇరిటేట్ చేస్తుంది, ఇరిటేట్ అవుతుంది. ఇరిటేట్ అవ్వాలంటే ఎందుకు అంటే అక్కడ ఉన్న సిస్టము చిన్న చిన్న ఇరిటేషన్స్ కి అలవాటు పడితే రేపొద్దున వచ్చినటువంటి పెద్ద ఇరిటేషన్ కి రియాక్ట్ అవుతుంది. ఇది దాని సూత్రం. సూత్రం మర్చిపోయి ఏదో ముక్కులోకి పంపించాం కదా, ఈ ముక్కులోకి వచ్చింది, గొంతులోకి వచ్చింది కదా, సూత్రనేతి క్యాథెటర్ చేస్తామంటే కరెక్ట్ కాదు. వడ్డే వాడండి. ప్లస్ 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 ఇప్పుడు ఎందుకు మన దీపావళిగా కార్తీక మాసంలో దీపావళికి ఒత్తులు చేస్తాం కదా, దాన్ని పెద్ద ఒత్తికి చేయించుకోండి. బజార్లో ఒత్తులు దొరుకుతాయి. ఆ ఒత్తి నిండా నెయ్యి పూసేసేయండి, దాన్ని పంపించండి. తేనె పూయండి, దాంతో పంపించండి. దట్స్ బెటర్. ఇఫ్ యు ఆర్ స్ట్రిక్ట్లీ ఫర్ సూత్రనేతి, జలనేతి చేయండి, వమన ధౌతి చేయండి. వమన ధౌతి కూడా చాలా ఇంపార్టెంట్. వమన ధౌతి కూడా ఈ ఎలర్జీస్ బాగా పనిచేస్తుంది. సో అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ప్రాణాయామ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషలీ భస్త్రికా ప్రాణాయామం. వన్ సెకండ్ భస్త్రికా ప్రాణాయామం చేసినప్పుడు మీ నేసల్ మ్యూకోజా అంటాం. నేసల్ మ్యూకోజా బాగా ఇలా చెప్పాను ఇరిటేట్ అవ్వాలి. ఇరిటేట్ అయితే రేపొద్దున్న ఇంకొక ఇరిటేషన్ కి ఇది మనం ప్రొటెక్టివ్ గా పనిచేస్తుంది. అంటే రాటు తేలుతుంది అనమాట. అంటే ఇక్కడ లోపల ముక్కులో ఉన్నటువంటి మ్యూకోజా రాటు తేలి రేపొద్దున చలిగాలు వేసిన, రేపొద్దున్న ఏదైనా పోలెన్ పడినా, డస్ట్ మైట్ వచ్చినా, పొగ, ధూళి, ఈ స్మోక్ ఇలాంటి వచ్చినా కూడా అది కొద్దిగా రాటు తేలి వాటికి అంత తొందరగా రియాక్ట్ అవ్వదు. ఈ రకంగా కపాలభాతి కాదు, భస్త్రికా ప్రాణాయామం చేయండి. అఫ్ కోర్స్ యాజ్ యూజువల్ మీరు చంద్రభేదం చేయండి, సూర్యభేదం చేయండి, కుంభకా చేయండి. వన్ మోర్ థింగ్ ఇస్ ఆ ఏరియాస్ బాగా ఇది అవ్వాలంటే ఎగ్జాక్ట్లీ ఓంకారాన్ని రెగ్యులర్ గా జపించమంటే ఉచ్చరించండి. ఆర్ భ్రామరీ ప్రాణాయామం రెగ్యులర్ గా చేయించండి. ఇమ్మీడియట్ గా మార్పు వస్తుంది. ఎందుకు అంటే అనునాసిక, ఓంకారంలో మకారం అనునాసికం. అనునాసికం అంటే ముక్కులో మాత్రమే ప్రెషర్ క్రియేట్ చేస్తుంది. మకార, నకార ఇవన్నీ కూడా, జ్ఞ, ఇణి ఇట్లాంటివన్నీ కూడా ఈ ఏరియాని అనునాసికం అంటాం. ఈ అనునాసికం ఏరియా అంటే నోజ్ ఏరియాని, నాస్ట్రిల్స్ ఏరియాని, నేసల్ మ్యూకోస్ అని బాగా ఉపయోగించుకునే ప్రాణాయామాల్లో భ్రామరి ప్రాణాయామం బెస్ట్. అలాగే ఈ ఓంకార చాంటింగ్ ఇప్పుడు మేము చేస్తున్నాం. లాస్ట్ 3 months నుంచి చేస్తున్నాం. ప్రణవ ప్రాణాయామం చేసాం, మంత్ర ప్రాణాయామం చేసాం, ఇప్పుడు మేము కుండలి ప్రాణాయామం చేస్తాం. ఎక్సలెంట్ గా పనిచేస్తాం. పెట్టుకోండి. మేము లాస్ట్ టైం మేము పాడేరు వెళ్ళాం. పాడేరులో ఇక్కడ అంతా వేసవకాలం, అక్కడ విపరీతమైన చలి. ఎంత చలి అంటే మేము 2 రోజులు కప్పుకుని పడుకోవాల్సిన చలి, మే నెలలు. సో అక్కడ బాత్రూమ్లు బయట ఉన్నాయి. బాత్రూమ్లు బయట ఉంటే మరి అందరు కామన్ బాత్రూమ్ కదా, మేము బయటకు వెళ్ళాల్సి వచ్చింది. సాధారణంగా నాకు ఎలర్జీ ఉంది, మా పేరెంట్స్ ఉంది, మా తమ్ముళ్ళకి ఉంది, మా అబ్బాయికి ఉంది. సో జెనెటిక్స్ లో వచ్చేసింది. కానీ నేను గమనించిందని మొన్న ఇక్కడికి వెళ్ళినప్పుడు నాకు తుమ్ములు రాలా. చలేసింది పక్కన పెట్టండి, తుమ్ములు అయితే రాలేదు. సాధారణంగా నాకు తుమ్ములు వస్తాయి. ఎందుకు రాలేదని గమనిస్తే లాస్ట్ 3 months నుంచి నేను మీతో పాటుగా ప్రణవ ప్రాణాయామ అండ్ మంత్ర ప్రాణాయామ అండ్ పుణ్య ప్రాణాయామం చేయడం వల్ల నాకు మొన్న చలికి ఎక్స్పోజ్ అయినా కూడా నాకు తుమ్ములు రాలేదు. దిస్ ఇస్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఈ రకంగా ఈ ప్రాణాయామాలు, అఫ్ కోర్స్ మెడిటేషన్ రెగ్యులర్ గా చేస్తే మరి ఇమ్యూన్ సిస్టమ్ బెటర్ అవుతుందని బోల్డ్ రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. సో ఈ రకంగా కొన్ని ఆసనాలు చేయండి. సో ఆసనాలు 10-15 minutes చేయండి. ప్రాణాయామం 10 minutes చేయండి. ఓకే, ఆ ప్రాణాయామాల్లో కూడా 10 minutes 20 minutes ప్రాణాయామం చేయండి. దాంట్లో భ్రామరి చేయండి, ఓంకారం చాంట్ చేయండి, ఓకే, భస్త్రికా చేయండి, సంథింగ్ లైక్ సూర్యభేదన చేయండి. సూర్యభేదన ఇస్ వెరీ గుడ్. ఈ రకంగా ప్రాణాయామాలు చేయండి, మెడిటేషన్ చేయండి. ఎవ్రీడే ఇది చేసే ముందు జలనేతి చేసుకోండి. సూత్రనేతి నేను చెప్పినటువంటి ఆయిల్ కానీ, ఘీ కానీ తేనె కానీ అప్లై చేసి సూత్రనేతి చేయండి. వమనతో వచ్చి వారానికి ఒకసారి చేయండి. దిస్ ఇస్ యోగా థెరపీ అయిపోతుంది. దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్. మీ నుంచి ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే మళ్ళీ మనం మాట్లాడుకోవాలి. ప్లీజ్.
మైక్ ఆన్ చేసి మాట్లాడండి. డౌట్స్ ఎక్స్క్లూజివ్ గా అలర్జీస్ గురించి మాట్లాడండి. ఆనయ్య ఉంది కదా మీకు? ఎస్, మైక్ ఆన్ చేసి మాట్లాడండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇవాళ టాపిక్ గురించి. సో ఎలర్జీస్ లో ఆయుర్వేదం వండర్ఫుల్ గా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. మిగతా అన్ని సిస్టమ్స్ కంటే ఆయుర్వేదం వండర్ఫుల్ పనిచేస్తుంది. ఓకే, ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ ఎలర్జీస్ కి హోమియోపతిలో కూడా మంచి మందులు ఉన్నాయి. ఆయుర్వేదం సో కొద్దిగా ఏంటంటే ఎక్కువ మందులు వేసుకోవాలి. పంచకర్మ ఇస్ కంబర్సమ్ ప్రాక్టీస్, ఈవెన్ దో ఇట్ డైరెక్ట్లీ ఇంప్రూవ్స్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్. అది బెస్ట్. ఇమ్యూన్ సిస్టమ్ బెటర్ చేసుకోవాలంటే ఆయుర్వేద పంచకర్మ మించింది లేదు. కానీ మందులు వాడడంలో మీకు ప్రాబ్లం అనిపిస్తే మాత్రం హోమియోపతి కూడా బాగా పనిచేస్తుంది, ఎస్పెషలీ ఫర్ దీస్ అలర్జీస్. ఏముంది, 2 మాత్రలు 4 పెట్టుకుంటారు, లేదా చప్పరిస్తారు, అయిపోయింది, బాగా పనిచేస్తుంది హోమియోపతి. ఎలోపతి ఎమర్జెన్సీ, గుర్తుపెట్టుకోండి. ఎలోపతి ఎమర్జెన్సీ వాడుకోండి, ఇవి వాడుకోండి, లివోసిస్టిన్ వాడుకోండి, డెక్సమిథాసోన్ వాడుకోండి. వాడొద్దు అని చెప్పట్లా, వాడుకోవాలి అని చెప్తున్నా. ఏ సిస్టము చెత్తది కాదు, ఏ సిస్టము గొప్పది కాదు. ఏ అవసరానికి దాన్ని వాడుకోవడం విజ్ఞత అంటారు. అలా కాకుండా అన్నిటికీ ఒకటే వెళ్తారంటే అది తప్పు. పిచ్చి మీద కూడా బ్రహ్మాస్త్రం వేయడం తప్పు. ఎస్, ఎనీథింగ్ ప్లీజ్. క్వశ్చన్స్? యోగా టీచర్లు ఉన్నారు. యోగా టీచర్లు ఏం చేస్తారంటే ముఖ్యంగా వారానికి ఒకసారైనా మీరు ఎవరికైతే యోగా చెప్తున్నారో వాళ్ళ చేత వమన దౌతి చేయించండి. ఎలర్జీ ఉన్నా లేకపోయినా సూత్రనేతి, జలనేతి చేయించండి. ఎలర్జీ గురించి కాదు, చేయించండి. వాళ్ళ ఇమ్యూనిటీ డెఫినెట్ గా డెవలప్ అవుతుంది. సివియర్ గా ఉన్న కేసులు ఆయుర్వేదం వాళ్ళు పంపించండి. ఆయుర్వేదం కష్టం ఉన్న వాళ్ళకి హోమియోపతి మందులు వాడించుకోండి. ఎమర్జెన్సీ వెంటనే తగ్గాలంటే ఎలోపతి మందులు వాడండి. ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా యూస్ చేయొచ్చా? ఏదమ్మా? ఎసెన్షియల్ ఆయిల్స్. ఎసెన్షియల్ ఆయిల్స్ దేనికి? అదే అలర్జీస్. అంటే దేనికి ఎలా వాడతావు? మీరు చెప్పారు కదా యాక్చువల్ గా ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా యూజ్ అవుతాయి. అవును, ఎలా వాడాలని నీకు చెప్పలా. నువ్వు ఎలా వాడదాం అనుకుంటావు చెప్పు. అదే అడుగుతున్నాను. ఎలా వాడాలని అడగాలి కానీ వాడుకోవచ్చా కదా. సో ఎసెన్షియల్ ఆయిల్స్ ఆర్ సంథింగ్ లైక్ దే సూద్ ఇన్ యువర్ మైండ్ అండ్ కామ్స్ డౌన్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ అన్నమాట. సో స్ట్రెస్, ఓకే, ఇక్కడ మనం గమనించాల్సిన నైస్ క్వశ్చన్. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మన ఇమ్యూనిటీ ఇరిటేట్ అవుతుంది. అంటే ఇమ్యూనిటీ అనేది ఇట్ సంథింగ్ లైక్ ఇట్ కరప్ట్ అయిపోతుంది. ఇమ్యూనిటీ మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే మీరు అసలు ఎవరు సరిగ్గా పట్టుకోలేదు. అసలు ఇమ్యూనిటీ ఎందుకు తగ్గుతుందని అడగలేదు ఎవరు. ఇది రైట్ క్వశ్చన్. యాక్చువల్లీ సమ్ పీపుల్ ఎసెన్షియల్ ఆయిల్స్ వాళ్ళు యూస్ చేసిన దాని వల్ల కూడా అలర్జీ వస్తుంది. అదే చెప్తున్నాను. అందు గురించే ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి రూమ్ లో అంటే మరి ముక్కులో వేసుకోకూడదు. అదే చెప్తున్నాను, మన నేచురల్ డ్రాప్స్ కింద వాడకూడదు. జస్ట్ దే హ్యావ్ టు, వాళ్ళకి అర్థం అవుతుంది. ఇది కూడా అంతే. ఆహార పదార్థాలకు నాకు పరణం పడదు, నాకు పరణం పడదు ఎలా చెప్తున్నామంటే ఆహారం తీసుకున్న తర్వాత మనలో కలిగే రియాక్షన్ బట్టి చెప్తున్నాం. అలాగే పలానా ఎసెన్షియల్ ఆయిల్ వాడితే నాకు తుమ్ములు వస్తున్నాయి, మానేసేయండి. సాధారణంగా ఏంటంటే లావెండర్ చక్కగా పనిచేస్తుంది. లావెండర్ వాడుకోండి. లావెండర్ వండర్ఫుల్ గా పనిచేస్తుంది. లావెండర్ ఎక్కడ మీరు ఒక చిన్న కాటన్ కి ఎసెన్షియల్ ఆయిల్ వేసి మీ దిండు కింద పెట్టుకోవాలి. దాన్ని మళ్ళీ పేల్చుకోండి. నెవర్ డూ దట్. దిండు కింద పెట్టుకోండి. దిండు కింద పెట్టుకుంటే ఆ వచ్చేటటువంటి వాసనకి మీకు మైండ్ కామ్ డౌన్ అవుతుంది, నిద్ర బాగుపడుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ బ్యాలెన్స్ అవుతుంది ఆర్ ఎన్హాన్స్ అవుతుంది. ఈ రకంగా ఎసెన్షియల్ ఆయిల్స్ ముక్కులో వేసుకోవడం కానీ చర్మాన్ని కూడా రాసుకోకూడదు. ఎసెన్షియల్ ఆయిల్స్ దాంట్లో బేస్ ఆయిల్ కలుపుకుని అప్పుడు రాసుకోవాలి. ఒకవేళ ఒంటికి రాసుకోవాల్సి ఉంటుంది. ఇమ్యూనిటీ ఎందుకు తగ్గుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్ మీరు అడగలేదు. నేను చెప్పేసి ఎందుకంటే నేను కొద్దిగా కంగారులో నా బోల్డ్ పనులు ఉన్నాయి. సో ఇమ్యూనిటీ ఎందుకు తగ్గుతుంది అంటే స్ట్రెస్ వల్ల తగ్గుతుంది. మీరు
రెగ్యులర్ స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ లో, ఎన్విరాన్మెంట్ లో, స్ట్రెస్ అంటే మానసికంగా ఎక్కువ బాధపడుతూ, ఓవర్ థింక్ చేస్తూ, ఎక్కువగా కంగారు, కోపం, భయంలో ఉన్నారనుకోండి, ఇవన్నీ కూడా స్ట్రెస్ మెల్లగా ఒక రోజు వస్తే పర్లేదు, 2 రోజులు వస్తే పర్వాలేదు, కానీ స్ట్రెస్ జీవితం అంతా అయిపోయింది. క్రానిక్ స్ట్రెస్. ఈ క్రానిక్ స్ట్రెస్ మీరు రోజువారీ మీరు స్ట్రెస్ లో ఉంటే మాత్రం మీ ఇమ్యూనిటీ తగ్గిపోతుంది స్ట్రెస్ వలన. బికాస్ ఆఫ్ ఓవర్ స్టిమ్యులేషన్ ఆఫ్ యువర్ సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. Over stimulation of sympathetic nervous system it's something like it suppresses your immunity. So immunity తగ్గిపోయింది అంటే you are susceptible. అంటే మీరు రాణే కానీ మీకు సైన్యం లేదు. ఒకవేళ సైన్యం ఉన్నా వ్యతిరేకంగా పనిచేస్తారు. మీ సైన్యం చేతిలో మీరే చచ్చిపోతారు. అందుకని ముందు స్ట్రెస్ తగ్గించుకోండి. ఆ స్ట్రెస్ తగ్గించుకోవడం కన్నా రెగ్యులర్గా మీరు యోగా. This is how you have to, అంటే as a yoga teacher మీరు చెప్పాల్సింది ఈ మాటలు. అంతే తప్పించి యోగా చేయండి స్ట్రెస్ తగ్గిపోతుంది కాదు. ఎందుకు తగ్గుతుంది? మనకు క్వశ్చన్ ఇచ్చే అంత స్థితికి సమాజం రాలేదు కానీ మనం వీఆర్ సో హ్యాపీ. ఆ రోజులు కూడా వచ్చేసినాయి. అలాంటి మీరు సమాధానం చెప్పాలి. ఇమ్యూనిటీకి, స్ట్రెస్ కి, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ కి, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ కి కొహెరెన్స్ రావాలి. సో ఆ రకంగా యోగా చేసినప్పుడు parasympathetic nervous system domination that reduces the stress. By reducing the stress, you can enhance your immune system. By enhancing the immune system, you can control your allergies. Yes, this is oka formula. Yogi equation. Yes, please. Any questions? చాలా మంది క్వశ్చన్ వేస్తారు అనుకునే వాళ్ళు. నోబడీ ఈస్ టాకింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను మంజురా చెప్పండి. ఇప్పుడు అలర్జీస్ లో అంటే నాకున్న అలర్జీకి నాకు సన్ అలర్జీ ఉందండి. కొంచెం ఎక్కువసేపు సన్, డైరెక్ట్ సన్ లో ఉంటే లిప్స్ కానీ కొంచెం ర్యాషెస్ కానీ అలా వస్తాయి. సంథింగ్ ఐ కాంట్ అవాయిడ్. అంటే అలాంటప్పుడు ఏం చేయాలి? ఏనా ఉందా నాకు సొల్యూషన్? Once again, avoidance is the best. ఎంట్లోకి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్స్ రాసుకోవడమో, లేదంటే గొడుగేసుకెళ్ళడమో, లేదంటే మీ డ్రెస్ లో కాస్త వైట్ లినెన్ కాటన్ వేసుకోవడం, అట్లాంటి ఫస్ట్ ఆ రకాల ప్రయత్నం చేయాలి. లేదంటే గో టు ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అండ్ సంథింగ్ లైక్ సంవత్సరానికి 2 సార్లు నుంచి మినిమం మాక్సిమం 3 times మీరు డిటాక్స్ చేసుకోండి. డిటాక్స్ ఇన్ ది సెన్స్ విరేచన కర్మ చేయించుకోండి. విరేచన కర్మ చేయించుకుంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. సో ఇది ఇందా చెప్పాను, పంచకర్మలో విరేచన కర్మ చేయించుకోండి. బెస్ట్ పని చేస్తుంది. ఎందుకంటే ఐ కాంట్ అవాయిడ్ అనే పదం మీరు వాడారు కాబట్టి నేను కొద్దిగా పెద్ద లెవెల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆయుర్వేదిక్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకటి పంచకర్మ కాకపోతే మందుల ద్వారా తగ్గే కూడా స్కిన్ ఎలర్జీ ఆర్ సన్ ఎక్స్పోజర్ వస్తే మందులు కూడా ఉన్నాయి ఆయుర్వేదిక్ సిస్టమ్. ఓకే, గుడ్. సో నాకు ఇంకొక చిన్న పాయింట్, నేను ఈ కుండలిని ప్రాణాయామం చేస్తున్నాను కదండి. నాకు అందులో ఒక అబ్జర్వేషన్, నేను 1 week బట్టి ఒక పూటే తింటున్నాను ఫర్ ఏదో మొక్కుకున్నాను అలా. బేసికలీ నేను మామూలుగా అయితే 11 దాటాక ఏం తినకపోతే నాకు హెడేక్ వచ్చేస్తుంది. బట్ నేను నోటీస్ చేసింది, ఐ డోంట్ నో, ఇట్స్ ఏమంటారో నాకు తెలీదు, బట్ ఈ కుండలిని ప్రాణాయామం చేశాక ఆకలి వేయట్లేదు. అంటే ఎనర్జీ నాకు దాని నుంచి వచ్చిందో ఎలాగో తెలీదు, సఫిషియంట్ అనిపిస్తుంది. దెన్ అగైన్ మన లో పాయింట్ 4-5కి వస్తుంది. దెన్ అగైన్ 7కి మనం క్లాస్ లో కూర్చుంటే దెన్ అగైన్ నాకు ఆకలి వేయట్లేదు. మేబీ ఏమో నేను అలా నోటీస్ చేశాను. ఎనర్జీ వైజ్ వెరీ ఎనర్జెటిక్ గా ఉంది ఈ వీక్ అయితే నాకు. ఎక్సలెంట్. నేను అదే చెప్తున్నా, అంటే అది ఒక ఎనర్జీ లెవెల్లో మీరు ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు. మనకు తెలియకుండా మన లోపల చాలా మార్పులు జరుగుతాయి. నేనే చెప్తున్నాను, నా పర్సనల్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను. సో కాబట్టి నేను చెప్పాను, ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ప్రాణాయామాస్ అన్ని డిఫరెంట్. కుండలిని ప్రాణాయామం ఎంటైర్లీ డిఫరెంట్. నేను చెప్పిన ఇలాంటి ప్రాణాయామం ఒకటి ఉంటుందని నాకు తెలియదు.
లక్కీలీ మీ అందరితోటి కలిసి మెలిసి ప్రయాణం చేస్తున్నాం. నాకు ఆ థాట్ వచ్చింది, దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. మీతో పాటు నాకు కూడా మంచి మంది. సో మీరు ఇంతే అన్నారా? నేను మొన్న క్లాస్ లో చెప్పాను, గుర్తుందా? యోగ సూత్రాల్లో చెప్పారు. నాకు ఫిజికల్ గా కాదు, సైకలాజికల్ గా, ఫిజియలాజికల్ గా కాదు, అవుటర్ ఎన్విరాన్మెంట్ కూడా, ప్రకృతి కూడా నాకు సహాయం చేస్తుందని చెప్పారు. గుర్తుందా మీకు? సో ప్రకృతి కూడా నాకు సహాయం చేస్తుంది. ఎన్నో మంచి మంచి ఆపర్చునిటీస్, మంచి మంచి అవకాశాలు, ఇవన్నీ కూడా మెల్లగా నాకు దారిస్తున్నాయి. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ ద సుప్రీం ఆర్ ది నేచర్ అంటాను. ఆ నేచర్ తోటి మీరు కనెక్ట్ అవ్వగలిగేదాకా మనకి ఈ ప్రాణాయామం ఉపయోగపడుతుంది అన్నమాట. నాకు అర్థమైంది అది. మీరు చెప్పింది కూడా అది దాంట్లో ఒక భాగం. ప్లస్ రెగ్యులర్ ఎనర్జీయే కాదు, నేను మోర్ దెన్ రెగ్యులర్ ఫిజికల్ వర్క్ లైక్ గార్డెన్, లైక్ రియల్లీ హెవీ డ్యూటీ వర్క్ చేసినా కూడా ఇంకా ఎక్కువ అయిపోయింది నాకు ఎనర్జీ సంహౌ వైల్ ఫాస్టింగ్, విచ్ ఇస్ వెరీ ఫాస్టింగ్ ఉన్నా కూడా మీరు వర్క్ చేస్తారంటే డెఫినెట్లీ దిస్ ఇస్ డ్యూ టు ఈ కుండలిని ప్రాణాయామం వల్లనే. ఎందుకంటే మనం డిఫరెంట్ ఎనర్జీ అంటే నేను దాని వరకు వెళ్ళలేదు. నేను నెక్స్ట్ మేబీ ఈ వీక్ సోమవారం నుంచి కాకుండా ఆ నెక్స్ట్ సోమవారం నుంచి అల్టిమేట్ ప్రాక్టీస్ 1 month ఉంటుంది. ఒకవేళ ఇఫ్ యూఆర్ ఈ టాపిక్స్ విని ఒకవేళ మేము మిస్ అవుతున్నామో అనుకుంటే మాత్రం ఇమీడియట్ గా జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మంత్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మంత్ జూలై కూడా సేమ్ కుండలిని ఇంకా నెక్స్ట్ లెవెల్ మనం తీసుకెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఒకవేళ ఇఫ్ యూఆర్ మా కాన్వర్జేషన్ విని కొద్దిగా ఇన్స్పైర్ అయిన వాళ్ళు జాయిన్ అవ్వదలుచుకుంటే మాత్రం నెక్స్ట్ ఇప్పుడే జాయిన్ అవ్వండి, నో ప్రాబ్లం. ఆర్ నెక్స్ట్ మంత్ కూడా ఇంకా ఇంటెన్సిఫైడ్ గా చేయదలుచుకున్నాం. ఎందుకంటే వీ హ్యావ్ సమ్ ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయని మన వాళ్ళు అమ్మారు. మనం ఎనర్జీ సెంటర్స్ అనే పేరు పెట్టట్లేదు, మనం వాటిని బీజాక్షరాలు అండి. ఆ బీజాక్షరాల ద్వారా మనకు తెలియకుండానే మన ఎనర్జీ సెంటర్స్ ఒకదానికోటి కింద నుంచి పైకి అలా వస్తున్నాం. సో ఈ రకంగా మనం ఎనర్జైజ్ చేసుకున్నాం. తద్వారా మనం మన ఇమ్యూనిటీని కూడా డెవలప్ చేసుకుంటున్నాం. అవ్వచ్చు ఐ డోంట్ నో ది క్లియర్ డెఫినెట్ గా అయితే నేను చెప్పలేదు. ఇదొక కారణం అవ్వచ్చు. యా మంజరి గారు, కీప్ ప్రాక్టీసింగ్. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ అబ్జర్వేషన్. థ్యాంక్ యూ సార్. అంటే నాకు ఇప్పుడు అర్థమైంది, వే టు ట్యాప్ ద ఎనర్జీ వెన్ ఐ వాంట్ అన్నట్టు. థ్యాంక్ యూ. Yes, any more? డాక్టర్ గారు నమస్కారం అండి. నా పేరు రాజశ్రీ అండి. కొత్తగా అమ్మా, ఇవాళ మీరు కొత్తగా వచ్చారా రాజశ్రీ గారు? లేదు, వింటున్నానండి మీ సోహం టాక్స్. ఇప్పటికే ఒక 10 సార్లు విన్నాను. ఎవరమ్మా? కాకినాడ అండి. కాకినాడ, ఓకే ఓకే ఓకే, చెప్పండి. అదే నాకు ఒక 4-5 నెలలు బట్టి ఒంటి మీద ఇలాగా దద్దుల కింద వస్తున్నాయండి. అదేది సిట్రజన్ వేసుకుంటే తగ్గుతున్నాయండి, లేకపోతే మళ్ళీ 2 రోజులకి మళ్ళీ వచ్చేస్తున్నాయండి. అది వేసుకుంటే నిద్ర మొత్తండి. ఓకే, మీకు ఏంటంటే సిట్రజన్ వల్ల తగ్గుతుందని డెఫినెట్ గా ఎలర్జీ అని మనం క్లియర్ గా చెప్పొచ్చు. సిట్రజన్ బదులు లెవోసిట్రజిన్ అని ఉంటుంది, అది కొద్దిగా మత్తు తక్కువ ఉంటుంది, అది వాడండి. లెవోసిట్రజిన్ అండి. సిట్రజిన్ కంటే లెవోసిట్రజిన్ కొద్దిగా అది కూడా మత్తు వస్తుంది, కానీ తక్కువ మత్తు వస్తుంది అట్లా. ఇది వాడండి. రెండో పాయింట్ ఏంటంటే, మీరు మీ వయసు ఎంత అండి? 67 అండి. సో 60లోకి వచ్చేసారు కాబట్టి డెఫినెట్ గా మీకు గో ఫర్ పంచకర్మ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి, మీ ఊర్లో కాకినాడలో చాలా మంది ఉన్నారు, వెళ్ళి మీరు విరేచన కర్మ చేయించుకోండి. రెగ్యులర్ గా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి, బోర్డులు ఉన్నాయి. సో మామూలుగా మిగతా వాళ్ళు ఎవరైనా వాడదలుచుకుంటే మాత్రం ఆయుర్వేదిక్ మెడిసిన్ బెస్ట్ ఏంటంటే చ్యవనప్రాష్ రెగ్యులర్ గా వాడండి. రాత్రిపూట వాడకండి, పొద్దున్నే 2 చెంచాలు రోజు, ఇంకో 3 months పాటు వాడండి. 3 months పాటు వాడితే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అంటే పరగడుపునండి, లేకపోతే పరగడుపున కాదు, ఉదయం పూట అంతే. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఎప్పుడో చేసుకోవచ్చు. అలాగే అలాగే. ఒకసారి పేరు మళ్ళీ చెప్పరా డాక్టర్ గారు? చ్యవనప్రాష్ అమ్మా. ఇది కాదండి, ఇంగ్లీష్ మందు సిట్రజన్ అండి. లెవో LEVO సిట్రజిన్. అలాగే CITZN లెవోసిట్రజిన్. అదంటే ఇలా కంటిన్యూగా వాడుతూ ఉండమంటారండి? అస్సలు అయ్యో,
లెవోసిటిజిన్ అనేది 2 days 3 days మ్యాక్సిమం. అంతే. అంత మించి పని చేస్తుంది కదా వాడడం మానేస్తే శరీరం దానికి కూడా అలవాటు పడిపోయి రేపొద్దున 2 మాత్రలు వేసినా పని చేయడానికి వచ్చారు. అందు గురించి ఇమ్మీడియట్ గా మీరు ఆయుర్వేదిక్ డాక్టర్ని కలవండి, పంచకర్మ చేయించుకోండి. ఈ లోపల చ్యవన్ప్రాష్ వాడటం మొదలు పెట్టండి. నమస్తే. ఇంకా ఏంటి మా గీత ఇంకా ఏం మాట్లాడలేదు? బహుశా ప్రయాణంలో ఉంటుంది. నల్లి ఆల్రెడీ మాట్లాడేసుకుని ఆపుకోలేక. ఎనీ మోర్ ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, యోగా థెరపీ. ఇది యోగా థెరపీ క్లాస్ మాట్లాడుతున్నాం. సోహం డాక్స్ కూడా కాదు, యోగా థెరపీ. CYE 11 ఎనర్జీస్ అండ్ యోగా థెరపీ. క్వశ్చన్స్. యోగా వండర్ఫుల్ గా వర్క్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. యోగా వల్ల కాకపోతే పంచకర్మకి వెళ్ళిపోండి. ఆయుర్వేదం ఇంకా వండర్ఫుల్ గా వర్క్ చేస్తుంది. కానీ యోగా అనేది ఏంటంటే రెగ్యులర్ గా మనం ఎక్సర్సైజ్ లా పనిచేస్తుంది, ఒక డిసిప్లిన్ లా ఉంటుంది. పంచకర్మ అంటే అది ఒక వైద్యంలా ఉంటుంది. కానీ బెస్ట్. సార్ గుడ్ మార్నింగ్ సార్, కిరణ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈ మనకి మా మాయ గారికి రోజు ఈవినింగ్ అయ్యేసరికి అలర్జీస్ ఎక్కువ వస్తున్నాయి సార్. అండర్ పార్ట్ లో మార్నింగ్ సెషన్ అంతా బాగానే ఉంటుంది, మచ్చలలా ఉండి అదంతా ఉంటుంది. పాపం మెడిసిన్స్ అన్నీ వాడుతున్నా కూడా మళ్ళీ ఇంక్రీజ్ అయిపోతుంది సార్. ఆయనకి ఏం చేస్తే బాగుంటుంది? ఏమైంది? ప్రాబ్లం ఏంటి? అలర్జీ చేస్తారు సార్. అలర్జీ సార్ ఏంటంటే ప్రాబ్లం అంటే ఎలర్జీ కాదు, ఎలర్జీ డయాగ్నోసిస్. ప్రాబ్లం అంటే సమస్య ఏంటి? ఏంటి సమస్యలు? స్కిన్ సార్, స్కిన్ కి సంబంధించి మొత్తం స్కిన్ కి మొత్తం బ్లాక్ గా అయిపోయి, బ్లాక్ గా అనమాట, స్కిన్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఈవినింగ్ 6 o'clock అయ్యేసరికి అది ఏమవుతుందంటే పెయిన్ లాగా రావడం, స్కిన్ రెడ్డిష్ గా మారడం ఇలా జరుగుతుంది. అవేవో టాబ్లెట్స్. చిన్న సమస్య కాదు. మీరు ముందు స్కిన్ స్పెషలిస్ట్ కలవండి, తర్వాత జనరల్ ఫిజిషియన్ కూడా కలవండి. చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. ముందు స్కిన్ స్పెషలిస్ట్ అయిపోవాలి, తర్వాత జనరల్ ఫిజిషియన్ కూడా కలవాలి. ఎందుకంటే ఇందా చెప్పారు, ఇమ్యూన్ సిస్టమ్ అనేది అయినప్పుడు SLE అనే ఇంకో ప్రాబ్లం వస్తుంది. ల్యూపస్ అనే ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం రావచ్చు. ఆ ప్రాబ్లం వచ్చి ఇమ్యూనిటీ తగ్గిపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఇదొకటి SLE. చాలా పెద్ద ప్రాబ్లం. అది జనరల్ ఫిజిషియన్ మాత్రమే డయాగ్నోస్ చేస్తారు, వాళ్ళు టెస్ట్ చేస్తారు. కానీ ట్రీట్మెంట్ మళ్ళీ యోగా ఆయుర్వేదమే. దాంట్లో మళ్ళీ ట్రీట్మెంట్స్ లేవు. ముందు అర్జెంట్ గా స్కిన్ ఫస్ట్, రెండోది జనరల్ ఫిజిషియన్ సెకండ్. ఇది కలిసిన తర్వాత నాతో చెప్పు, నేను చెప్తా. ఓకే సార్. మనం ఇప్పుడు వీటికి ఇప్పుడు మనం యోగా థెరపీలో మీరు చెప్పినప్పుడు శీతకారి వర్కింగ్ అవ్వదు సార్? అంటే మనం అన్ని చెప్పారు. అలర్జీస్ కరెక్ట్ కాదు. అది సార్, అలర్జీస్ కి మనం ఏంటంటే అదే సార్. ఏ ఎలర్జీ? మళ్ళీ ఎలర్జీ అంటే ఏ ఎలర్జీ? అందుకే సమస్య ఏంటి అని అడుగుతున్నాను నేను. సమస్య ఏంటి? చల్లదనం వల్ల వస్తుంది అనుకో, దాంట్లో శీతకారి చేస్తే ఎక్కువైపోదా? అవును సార్, అవును. అందుకని ముందు ఎప్పుడు కూడా సమస్య ఏంటి అని అడగాలి. నాకు ఎలర్జీ అన్నాను అనుకో, ఎలర్జీ స్కిన్నా, లేదంటే స్టమకా, లేదంటే బౌల్సా, లేదంటే నోటా, అయ్యా, ఇది క్లియర్ గా ఉండాలి. అందుకని ఏ ఎలర్జీ లక్షణాలు ఏంటి అని అడుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే సార్. ఓకే. సో నాకు చలిగాల్లో బయటకు వెళ్ళినప్పుడు తుమ్ములు వస్తున్నాయి ఏందని నాకు చెప్పా. దాన్ని శీతకారి చేస్తే తగ్గదు. దాన్ని సూర్యభేదనే చేయాలి, భస్త్రికే చేయాలి. ఇట్లా. నెక్స్ట్ ప్లీజ్. Sir, I had one question, sir. నీకు విపరీతమైనటువంటి స్వేచ్ఛ ఇచ్చేసా. ఎందుకంటే మీ అక్క గీత మాట్లాడట్లేదు కాబట్టి. అందుకేనా? Sir, I had also food allergy, sir. Rheumatic plus food allergy. అయితే ఒకసారి ప్రాన్స్ తీసుకుంటే విపరీతంగా విత్ ఇన్ తీసుకున్న 1 hour 2 hours లో స్వెల్లింగ్ వచ్చేసింది సార్. ఫేస్ ప్రాన్స్, సీ ఫుడ్. ఎగ్జాక్ట్లీ. సీ ఫుడ్ కి గుర్తుపెట్టుకోండి, సీ ఫుడ్ లో చాలా జాగ్రత్తగా, అన్లెస్ అండ్ అంటిల్ మీరు తీర ప్రాంతంలో ఉండి, అంటే మీరు ఉయ్యూరు
మచిలీపట్నం మీ దగ్గరే, కానీ మీరు ఏ రోజు ఫుడ్ ఆ రోజు తినాలి. సీ ఫుడ్ మన దగ్గరకు వచ్చేటికి ఆ కోల్డ్ చైన్ ఉంటుంది. ఆ కోల్డ్ చైన్ బ్రేక్ అయిందంటే ఇమ్మీడియట్ గా ఫస్ట్ పాడైపోయేది సీ ఫుడ్. సీ ఫుడ్ ఎంత మంచిదో అంత డేంజరస్. అంటే ఎంత ఫ్రెష్ గా ఉంటేనే తినండి, లేకపోతే మానేయండి. ఓకే సార్. అప్పుడు మొహంతో స్వెల్లింగ్ వచ్చేసేసి నా కళ్ళు కనపడలేదు సార్. అద్దంలో చూసుకుంటే కళ్ళు చిన్నగా అయిపోయింది. ఇమీడియట్ గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు మీకు కార్టిజోన్స్ ఇస్తారు, ఇలాగా యాంటీహిస్టమిన్స్ ఇంజెక్షన్స్ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇది చంపేది మనల్ని. ఫుడ్ ఎలర్జీ చంపదు, కానీ ఇందాక చెప్పా 99% ఎలర్జీస్ ఆర్ హార్మ్లెస్. కాబట్టి వెంటనే, కానీ ఏంటంటే ఎక్కువసేపు ఆయుస్ కింద మారిపోతుంది. మళ్ళీ ఆస్మా వచ్చేస్తుంది. ఆస్మా వస్తే కొద్దిగా మళ్ళీ ఇబ్బంది పడిపోతుంది. అందుకని ఇమీడియట్ గా ఇలాంటప్పుడు సీరియస్ గా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వచ్చేసి బ్రీతింగ్ అసలు నేను తీసుకోలేకపోతే ఇంజెక్షన్స్ ద్వారా తగ్గింది. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు ఇందాక ఆవిడకి లివోసిట్రిజిన్ ఇచ్చారు, అలాగా టాబ్లెట్ ఏమన్నా ఉంటుందా ఇట్లా స్వెల్లింగ్ వచ్చినప్పుడు? అంటే నేను సీ ఫుడ్ మానేశాను యాక్చువల్లీ. సీ ఫుడ్ మానమని చెప్పలా, మళ్ళీ ఇదే కాదు సార్. మీరు అన్నారు కదా ఎలర్జీ, మీరు అంటం గురించి కాదు, పాడైపోయిన సీ ఫుడ్ వల్ల వచ్చింది. అది వచ్చింది. ఓకే, ఏదైతే ఎలర్జీ కారణాలు ఉండటం వల్ల మనకి ఆ ఫుడ్ నేను చెప్పాను 13 ఇంజక్షన్లు 13 ఇంజక్షన్లు పెన్సిలిన్ చేయించుకుంటే 14 తెచ్చిపోతామంటే ఆ స్పెసిఫిక్ ఆ ఫంగై ఆ ఇంజక్షన్ లో ఉంది కాబట్టి చంపేసింది మనం. అలాగే ఆవేళ తిన్న దాంట్లో స్పెసిఫిక్ ప్రాణం, లేదంటే పాడైపోయిన ప్రాణం, లేదంటే ఆ స్పెసిఫిక్ జాతిలో ఉన్న ప్రాణం పాడలేదు. అదే అలా అని చెప్పేసి సీ ఫుడ్ మానేస్తారని చెప్పేసి ఇలాగా దాన్ని ఏమంటారు, భీష్మ ప్రతిజ్ఞలు చేయాల్సిందని. నెక్స్ట్. థ్యాంక్ యూ. తరచూ వస్తుందని మానండి సార్. ఓకే, థ్యాంక్ యూ. yes please. నెక్స్ట్. సార్ మా అమ్మాయి ఎలర్జీ గురించి ఒక డౌట్ అడగొచ్చు. అది ఎలర్జీయో కాదో నాకు తెలీదు. తనకి 17 అండి. అరచేతులు అరకాళ్ళు సడన్ గా దానికి, సడన్ అంటే ఓవర్ నైట్ అలా ఇచ్చింగ్ లాగా వస్తుందండి, వేడి ఎక్కిపోతాయి. తర్వాత పీలింగ్ అయిపోయి అది అలా గోక్కుని బ్లీడ్ కూడా అయిపోతుంది. అంటే లాక్టోకాలమైనా అలాంటి ఏమైనా రాస్తాం కానీ అసలు ఎందుకు వస్తుంది అది, అసలు ఏంటో అర్థం. డెఫినెట్లీ అలర్జిక్ రియాక్షన్ అది బాడీలో. ఇంకా చెప్పాను ఎగ్జిమా అని చెప్పాను. ఎగ్జిమా ఇస్ ఆల్సో అన్ అలర్జిక్ రియాక్షన్. బట్ ఎగ్జిమా అంటే ఇంకా చెప్పాను లెస్ హార్మ్ ఇవన్నీ కూడా. కానీ వన్స్ ఇట్ టర్న్స్ అంటే ఇంకా ఇమ్యూనిటీ మీకు బాగా పడిపోయింది అనుకోండి, నెక్స్ట్ లెవెల్ ఎగ్జిమా వస్తుంది. నెక్స్ట్ లెవెల్ మీరు చెప్పే లక్షణం నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఆ నెక్స్ట్ లెవెల్ ఇందా చెప్పినటువంటి SLE ఇలాంటి సమస్యలు. అందుగురించి వెంటనే డాక్టర్ని కలవమని చెప్పాను. సో ఇట్లాంటి మనం చిన్న ఎలర్జిక్ రియాక్షన్స్ వేరు, మ్యాసివ్ ఎలర్జిక్ రియాక్షన్స్ వేరు. ఈ మధ్యలో సందట్లో సడేమియా లాగా మన ఇమ్యూనిటీ తగ్గిపోతే చిన్న వానపాము కూడా మనం కాటేస్తే మనం చచ్చిపోతాం. అందుకని ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ట్రై చేయండి. అందరూ కూడా ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే మీ స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గించుకోండి, పారాసింపథిక్ నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ చేసుకోండి, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయండి, టైంకి ఆహారం తీసుకోండి, ఉదయం పూట లేవండి, రాత్రి 10 గంటలలో పడుకోండి. ఇవన్నీ వెరీ బేసిక్. ఇవన్నీ బేసిక్, కానీ వెరీ స్ట్రాంగ్ అనమాట. వెరీ స్ట్రాంగ్ ఇమ్యూనో మాడ్యులేటర్స్ ఇవన్నీ కూడా. అలాగే అందరితోటి ప్రేమగా ప్రీతిగా మాట్లాడడం అలవాటు చేసుకోండి, నిజం మాట్లాడడం అలవాటు చేసుకోండి. సో ఈ రకంగా మానసిక యమ నియమాల్ని మనం పాటిస్తున్నప్పుడు కూడా మనలో ఆటోమేటిక్ గా ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. ఇవన్నీ కూడా ఇమ్యూన్ బూస్టర్స్. దానం చేయడం అలవాటు చేసుకోండి. దానం ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. దానం చేయడం అంటే మనకున్నదో వదిలేసుకోవడం, అంటే అటాచ్మెంట్ ని వదిలేసుకోవడం, డిటాచ్డ్ గా ఉండడం. ఎవరితోడైనా సరే, ప్రజలు కావచ్చు, సంబంధ బాంధవ్యాలు కావచ్చు, లెస్ అటాచ్మెంట్. ఎక్కువ అటాచ్ అయినా కూడా మీ ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. ఇవన్నీ మానసిక కారణాలు వస్తాయి. మళ్ళీ వన్స్ అగైన్
ఇవన్నీ యోగా రెగ్యులర్ గా చేయడం వల్ల ఫోకస్ పెరగడం వల్ల మీలో ఆటోమేటిక్ గా మీరు డిటాచ్మెంట్ పెరుగుతుంది. ఇదంతా భగవద్గీతలో చెప్పింది. నెక్స్ట్, సో తనకు కూడా ఇమ్యూనిటీ కొద్దిగా పెంచడానికి ట్రై చేయండి అమ్మా. సరే. లైక్ పిండ తైలం అని ఉంటుంది. పిండ తైలం రాసుకోండి. పిండ తైలం అని ఉంటుంది. దాన్ని నైట్ టైం బాగా రాసుకోమని చేతులకి రెగ్యులర్ గా. అందుకే తగ్గకపోతే ఒకసారి మళ్ళీ ఆయుర్వేదిక్ డాక్టర్ కలిసి పంచకర్మలో విరేచన కర్మ చేయించుకోమని చెప్పండి రెగ్యులర్. పిండ తైలం బాగా పనిచేస్తున్నారు. ఎస్ 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 లాస్ట్ అయిపోయింది కదా. ఓకే దెన్ వాళ్ళు చాలా తొందరగా అవగొట్టేసుకున్నాం. చెప్పండి, నాకు కూడా చిన్న చిన్న పనులు ఉన్నాయి. అఫ్ కోర్స్ మీరు కూడా ఏమి ఇంటరాక్ట్ అవ్వట్లేదు, రియాక్ట్ అవ్వట్లేదు. ఎలర్జీకి రియాక్షన్ డెవలప్ అవ్వట్లేదు వాళ్ళ మనలో. సార్ మీరు భలే చెప్తారు సార్. అంతే కదా, మీరు క్వశ్చన్ అడగకపోతే ఎలర్జీ రావట్లేదు నాకు. ఓకేనా, థ్యాంక్ యూ. మళ్ళీ రొటీన్ క్లాసులు రేపటి నుంచి మామూలుగా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఇఫ్ యు మిస్ దోస్ కుండలిని ప్రాణాయామ రీథింక్ చేసుకోండి, జాయిన్ అవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.